బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. ఐదో వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండి ఈ శబ్దము కలుగగా, జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ ఈ భ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెస్పతోమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలివారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ ఇటు రీతిగా సమకూర్చి, ఇంతసేపు నా ప్రభువా పాటల ద్వారా, ఉపదేశము ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు. వాతావరణం అననుకూలంగా ఉంది, ప్రచండమైన వర్షం కురిసింది. ఈ సమయానికి అంతటిని ఆపి పడవేసి మంచి ప్రశాంత వాతావరణం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఎండను కూడా కంట్రోల్ చేసి మాకు మంచి క్లైమేట్ ఇచ్చావు. వందనాలయ్యా యేసయ్యా, స్తోత్రము. తండ్రి, దయచేసి మాతో మాట్లాడు. నీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు ప్రభు. నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ బిడ్డను వాడుకొని మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నీ దాసునితోనూ మాతోనూ మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దూరంగా ఉంటే పని కావట్లేదు, దగ్గర పెట్టారా? పర్లేదు, ఆపేసేయండి. అయ్యా, అది ఫ్యాన్ తిరుగుతున్నట్టుంది ఎక్కువ. ఏం చేయాలంటే కాసేపు మీ ఆలోచనలు అటు ఇటు పోనీయకుండా ప్రశాంతంగా దేవుని మాటల మీద ఉంచండి. కొద్ది మాటలు అందించి ముగిస్తాను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యెరూషలేములో ఒక అద్భుతం జరిగింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రదేశాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆ కాలంలో యెరూషలేములో ఉన్నారు. యెరూషలేముకి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే, ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంది. దేవుడు నియమించినటువంటి ప్రదేశంలో, దేవుడు చెప్పిన స్థలములోనే వారు ఎక్కడున్నా సరే వచ్చి ఆరాధించాలి యూదులు. అది కట్టడ. నేను భారతదేశంలో ఉన్నాను, ఇక్కడ ఒక ప్రత్యక్ష గుడారం కట్టుకుంటాను, ఇక్కడ ఒక ఏర్పాటు చేసుకుంటానంటే ఒప్పుకోడు. వాళ్ళకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నిర్ణయింపబడినటువంటి కాలములో నిర్ణయించబడిన ప్రదేశంలోనికి మీరు అందరూ వచ్చి ఆరాధించాలి అనేది దైవాజ్ఞ. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, అలవాటుగా పండుగలప్పుడు, ముఖ్యంగా పండుగలప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళంతా, ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం, వాళ్ళంతా కలిసి దాదాపు 15-16 రకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, చాలా జనం. అక్కడ పండుగలు జరుగుతున్నాయి. ఆ పండుగల్లో 50వ రోజు పండుగ పెంతెకోస్తు పండుగ. 7 పండుగల గురించి మీకు తెలుసు. మొదటి పండుగ ఏంటి? లేవియ కాండం 23లో ఉంటుంది. లేవియ కాండం 23లో 7 పండుగలను కూర్చున్నటువంటి ప్రస్తావన ఉంటుంది. మీకు కొత్త వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అవి కొంచెం నోట్ చేసుకుంటే లేదా అండర్లైన్ చేసుకుంటే బాగుంటుంది. లేవియ కాండం 23వ అధ్యాయం
5వ వచనంలో మొదటి పండుగ ఉంది. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. అది పస్కా పండుగ, మొదటి పండుగ. 6వ వచనంలో 2వ పండుగ ఉంది. పొంగని రొట్టెల పండుగ జరుగును. ఇది 2వ పండుగ. 9వ వచనంలో 10వ వచనంలో 3వ పండుగ ఉంది. దాని పేరు ప్రథమ ఫలముల పండుగ. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనును యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలెను. అల్లాడించుట అంటే సంచరింపజేయవలె, లేదా అక్కడ చూపించాలి దేవుని సన్నిధిలో, దాన్ని సంచరింపజేయాలి. అది సొంతంగా సంచరించదు కనుక యాజకుడు పట్టుకొని తిప్పాలి దాన్ని. యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలెను. అలాగే అల్లాడించు అర్పణ కానీ పశువులను గురించి కూడా అంటాడు. అల్లాడించడం అంటే బాధ పెట్టడం అని మనకు తెలుసు. అల్లాడించడం అంటే సంచరించడం. యెహోవా ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అంటే తిరుగుచుండెను. అట్లా అల్లాడుట అంటే అర్థం అది. లేకపోతే మనకు అర్థం కాదు. అల్లాడుట అంటే బాధ పెట్టడమేమని. పనను బాధ పెట్టేది ఏముంది? యాజకుడు పనను చేత పట్టుకొని అల్లాడించడం అంటే త్రిపుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 3వ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఇక 4వది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ అనేది 15వ వచనంలో లేదా 16వ వచనం చూడొచ్చు మీరు. 7వ విశ్రాంతి దినము వరకు మీరు 7 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము నర్పింపవలెను. 50వ దినము పెంతెకోస్తు అంటే 50వ దినము. పెంతెకోస్తు పండుగ అంటే 50వ దినపు పండుగ. అర్థమైందా? దీని తర్వాత ఈ 4 అయిన తర్వాత మళ్ళీ 3 పండుగలు ఉన్నాయి. ఆ తర్వాత 24వ వచనంలో శృంగధ్వనుల పండుగ లేదా బూరల పండుగ రాసుకోవచ్చు. అక్కడే నువ్వు గుర్తు రాసుకోవచ్చు. 5వ పండుగ శృంగధ్వనుల పండుగ లేదా బూరల పండుగ. మొదటి దినం మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. ఓకేనా? ఇది 5 పండుగలు. ఇక 6వ పండుగ 27వ వచనం. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. అక్కడ ఏం రాసుకోవచ్చు అంటే ప్రాయశ్చిత్తార్థ దినపు పండుగ. ఈ పండుగలో ఏం చేయాలో కూడా చెప్తాడనమాట. అది 6వది. ఇక 7వది మీకు అందరికీ తెలిసిన పండుగ. 33వ వచనం నుంచి కిందికి చదివితే 35వ వచనంలో కనపడింది, యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. ఇట్లా ఈ పెంతెకోస్తు పండుగ అనేది మధ్యలో వచ్చే పండుగ. ప్రజలారా బాగా గుర్తుపెట్టుకోండి. పెంతెకోస్తు పండుగకు ముందు 3 పండుగలు ఉన్నాయి. పెంతెకోస్తు పండుగ తర్వాత 3 పండుగలు ఉన్నాయి. రెండింటికి సెంట్రల్గా ఉండేది పెంతెకోస్తు పండుగ. ఇప్పుడు అక్కడ ఇన్ని రకాల ప్రదేశాలలో నుంచి ప్రజలు ఎందుకు వచ్చారు అంటే ఈ పండుగల కోసం వచ్చారు. వచ్చి యెరూషలేములో వాళ్ళు ఆరాధించడానికి ఆ పండుగలో ఏకీభవించి అప్పటికి 3 పండుగలు అయిపోయినాయి. ఏమేం పండుగలు అయిపోయినాయో ఇప్పుడు మీరు చెప్పాలి. పస్కా పండుగ అయింది, పులియని రొట్టెల పండుగ అయింది, ప్రథమ ఫలముల పండుగ అయింది. 3 పండుగలు అయింది. ఇక 4వ పండుగ అక్కడ నుంచి లెక్కేసుకొని 50 రోజు వచ్చేటప్పటికి పస్కా, అది పెంతెకోస్తు పండుగ. పస్కా మొదలు పెంతెకోస్తు వరకు 50 దినములు. ఈ 50వ రోజును అంత పండుగగా సిద్ధపడతా ఉన్న టైం అది. అందరూ నైట్ నిద్రపోతా ఉన్నారు ఆదమర్చి. అపోస్తలులు అయితే దాదాపు 120 మంది వరకు ఇంచుమించు ఒక మేడగది మీదకి వెళ్ళారు. అందరూ కలిసి అక్కడ 10 దినముల నుండి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. గమనించాలి, యేసయ్య ఏ పండుగ రోజు ప్రభు బల్లందించాడో మీకు తెలుసు. అక్కడి నుంచి యేసయ్య పస్కా గొర్రె పిల్లగా వధింపబడి సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచి వారికి 40 దినముల వరకు అగుపడెను అని ఉంది. అంటే బలైనది మొదలుకొని 40 దినములు అనుకుంటే, లేదా తిరిగి లేచినది మొదలు 40 దినములు అనుకుంటే, అక్కడి నుంచి 10 దినములు లెక్కేసుకుంటే 50 రోజులు పెంతెకోస్తు పండుగ. మహానుభావుడు లేచాడు, 40 దినములు కనపడ్డాడు. ఆ 40వ రోజు ఆయన ఒలీవల కొండ మీద ఆరోహణమయ్యాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి,
సకల జనములను నాకు శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు గైకొనవలనని నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నా అవన్నీ కూడా వాళ్ళు గైకొనాలని వాళ్ళకు బోధించండి అని చెప్పాడు. చెప్పి వారందరూ చూస్తుండగానే వాళ్ళ కన్నుల ఎదుట ఒలీవల కొండ మీద నుండి మేఘము ద్వారా ఆరోహణమయ్యాడు. వాళ్ళు అక్కడే నిలబడి చూస్తూ ఉన్నారు. తర్వాత దూతలు ప్రత్యక్షమయ్యారు. దూతలు ప్రత్యక్షమయ్యి ఇంకా అలా ఆరోహణమయ్యాడు, వెళ్తా ఉన్నాడు. చూడండి, ఆ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. వాళ్ళ కళ్ళ ముందు నడిచి వెళ్ళిపోతున్నట్టుగా కనపడుతున్నాడు. తర్వాత ఒక మేఘము ఆయనను కమ్మేసింది. ఆ మేఘం మీద ఆయన కొనిపోబడ్డాడు. అయిపోయింది. తర్వాత దూతలు కనపడ్డారు. గలిలయ మనుషులారా, వాళ్ళు ఎక్కడి మనుషులు? మెసొపొతేమియా మనుషులు కాదు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన మనుషులు కాదు, ఇందాక మనం చెప్పుకున్న ప్రాంతాల వాళ్ళు కాదు. వాళ్ళు గలిలయ మనుషులు, గలిలయ స్థానికులు. గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశము తట్టు తేరి చూచుచున్నారు? మీ మధ్య నుండి పరమునకు కొనిపోబడిన ఈ యేసే ఏ విధముగా కొనిపోబడినో అదే విధముగా ఆయన తిరిగి వచ్చును అని చెప్పి వాళ్ళకు బోధిస్తారు. యేసయ్య రెండవ రాకడలో ఎలా వస్తాడనేది అక్కడ ఉంది. ఎలాగైతే ఆరోహణమయ్యాడో అలాగే దిగి వస్తాడు. అంటే మేఘారూఢుడై ఆరోహణమయ్యాడు, మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మేఘవాహనం ఆయనది. మేఘములను తన వాహనముగా చేసుకుని వాడని కీర్తన గ్రంథంలో కూడా ఉంది. అలా వెళ్ళాడు, మళ్ళీ అలానే రాబోతున్నాడు యేసయ్య. గల్లీల్లోంచో, బజారుల్లోంచో, గదుల్లోంచో, గొంతుల్లోంచో, సందుల్లోంచో రాడు. ఆకాశము నుండి ఆరోహణుడై ఎలాగైతే ఆకాశం మీదకి వెళ్ళాడో అలాగనే అక్కడ నుండి మేఘం మీద దిగొస్తాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. మేఘాల మీద ఆరోహణమయ్యాడు, మేఘాల మీదే దిగి వస్తాడు. ఇదిగో ఇక్కడ యేసు, అదిగో అక్కడ యేసు అంటే ఎక్కడ నమ్మొద్దు. ఆయన మేఘారూఢుడై వెళ్ళాడు, మేఘారూఢుడై వస్తాడు. మొదట సంఘము చూస్తుంది, తర్వాత సంఘముతో కలిసి వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును. సరే, దాన్ని పక్కన పెడదాం. 7 పండుగల గురించి చెప్పుకుందాం. మధ్యలో వచ్చే పండుగ పెంతెకోస్తు పండుగ అని చెప్పుకున్నాం. ఆయన ఆరోహణమైనది 40వ రోజు అయితే అక్కడి నుంచి వీళ్ళు యెరూషలేము వెళ్ళి మేడగది మీదకి ఎక్కి 40 దినములు అయిపోయింది కదా, 10 దినములు వారు కనిపెట్టి ప్రార్థన చేశారు. కనిపెట్టారు, ప్రార్థన చేశారు. అయితే మొత్తానికి మొండిగా అక్కడే కూర్చున్నారు. ఎందుకంటే మీరు వెళ్ళి సర్వలోకానికి సువార్త చెప్పమన్న ప్రభువే, పైనుండి నేను మీ మీదికి శక్తి పంపుతాను, ఆ శక్తి పొందుకొని పోండి. పని పురమాయించిన దేవుడు ఏ విధముగా ఆ పనిని సాధించవచ్చో ఆ రహస్యాన్ని కూడా వారికి బట్టబయలు చేశాడు. మీకు ఒక బృహత్తర కార్యాన్ని నేను అప్పగించాను, దాన్ని నెరవేర్చాలంటే మీకు శక్తి చాలదు. కాబట్టి పైనుండి పరిశుద్ధాత్మ శక్తిని మీ మీదికి పంపుతాను. ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదికి, మీలోనికి వచ్చి మీతో నివసించి మిమ్మల్ని శక్తితో నింపుతాడు. అప్పుడు యూదయ, సమరయ, యెరూషలేము, భూమి దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. అర్థమైందా? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. శక్తి నొందితే. శక్తి నొందకపోతే సాక్షులై ఉండలేరు, మీ సాక్ష్యమే నిలబడదు. కాబట్టి మీరు నాకు సాక్షులుగా నిలవాలంటే పైనుండి శక్తి కావాలి. ఆ శక్తి పొందుకొని బయటికి గదలండి. ఆ శక్తి పొందుకోకముందు పరిగెత్తకండి, మీ వల్ల ఏమీ కాదు అని తెలియజేశాడు ప్రభు. వాళ్ళకి మ్యాటర్ అర్థమైంది. కాబట్టి నేరుగా మేడగది మీదకి వెళ్ళిపోయి
10 దినములు ప్రార్థనలో గడిపారు. యేసయ్య వారికి కనబడ్డ దినములు శిలువ మొదలుకొని 40 దినములు, వీరొక 10 మొత్తం 50 దినములు. అందుకు చెప్పానన్నమాట. ఆ 50వ రోజు పెంతెకోస్తు పండుగ రోజు, ఆ రోజు తెల్లవారుజామున ఇంకా చీకటి ఉంది, పూర్తిగా తెల్లవారలేదు. వీరందరూ కూడా ప్రార్థనలో కనిపెట్టుకొని గోజాడుతున్నారు. ప్రభువా, నీవు మా మీదికి పంపుతానన్న నా శక్తి ఇంకా రాలేదు ప్రభువా, పంపు నాయన. నీ ఆత్మశక్తి లేకపోతే మేమేమీ చేయలేమయ్యా, నీ పరిశుద్ధాత్మశక్తి వల్లనే సాధ్యమవుతుంది. దేవా, మాకు బలము అనుగ్రహించు, శక్తినివయ్యా అని శక్తి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజు ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి బలముగా వీచే గాలి వంటి శబ్దం ఒకటి జూ అని వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. ఎంత శబ్దం వచ్చిందంటే ఆ గాలి సౌండ్ ఊరు మొత్తం ఉలిక్కి పడింది. మరి వాళ్ళు లేవాలిగా నిద్ర, వాళ్ళు నిద్రపోతే ఎట్లా? పనుండ్లా వాళ్ళతో. మీరు కూడా పక్కన వాళ్ళని చూడండి ఒకసారి, చూడండి ఉన్నారో లైన్లో, మళ్ళీ ఏమన్నా వాళ్ళని కూడా నిద్ర లేపాలో గాలి వచ్చి. చూసారా? కొంచెం చేతులు కలపండి. బ్రదర్, వాక్యం విను. పాపిష్టి శరీరం ఎప్పుడు నిద్ర తిండి అని దరిద్రం, ఎప్పుడు అదే గోల. అస్తే ఒక పూట నిద్ర మానుకుందాం అని చెప్పండి. కొంచెం పక్కకు తిరిగి జాగ్రత్తగా విను వాక్యం అని చెప్పి చేతులు కలపండి. మంచిగా విను వాక్యం అని చెప్పుకోండి. మీరు చెప్పట్లా, నేను చెప్పిన పని చేయట్లేదు. మీరు నేను చెప్పుకోండి, తప్పే ఉంది. నిద్రపోవద్దు, వాక్యమేనో. రైట్. బలముగా వీచే గాలి వంటి ధ్వని ఒకటి ఆకాశము నుండి పుట్టింది. అది ఎంత సౌండ్లో వచ్చిందో మొత్తానికి ఉలిక్కిపడి లేచారు. పరిగెత్తుకుంటా ఆ సౌండ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి పరిగెత్తారు. మేడగది మీద ఉన్న పరిశుద్ధులు ఆ గాలి వంటి ధ్వనిని విన్నారు. ఆకాశం నుండి అగ్ని దిగుతుంది. ఆకాశం నుండి అగ్ని దిగి అదిగో వారందరి మీద అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నాలుక వలె నిలబడిపోయింది. ఈ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద రాలినప్పుడు వారికి వచ్చినది ఏమిటో తెలుసా? వారి నాలుక సడలి, ఈ అగ్ని నాలుక వారి మీదకి వచ్చి వారి నాలుక సడలి వారికి తెలియని భాషలు, 15-16 రకాల భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమొచ్చిందయా? ఆ అగ్ని నాలుక వారి మీదకి వచ్చినప్పుడు అంటే వాక్ శక్తి వచ్చింది. వాక్ చాతుర్యం వేరు, వాక్ శక్తి వేరు. వాక్ చాతుర్యంతో ప్రసంగం చేస్తే వినేవాడికి రంజుగా ఉంటుంది, కానీ వాడి హృదయంలో ఎలాంటి కార్యం జరగదు. వాక్ చాతుర్యం వినేవాడికి వినసొంపుగా, తీయదనంగా, కమ్మగా, మజాగా, సరదాగా, రంజుగా ఉంటుంది, కానీ ఎవరిని కదిలించదు. కానీ వాక్ శక్తి తగిలిందంటే గుండె కదిలిపోద్ది, హృదయంలో పరివర్తన కలిగిద్ది, వ్యక్తికి మారు మనసు కలిగి రక్షణ కొరకు పరిగెత్తుతాడు. అందుకే దైవ జనాంగానికి వాక్ చాతుర్యాలు కాదు, వాక్ శక్తి కావాలి. ఆ వాక్ శక్తి దేవుడే అనుగ్రహించాలి. వాక్ చాతుర్యం సాధన ద్వారా సాధించుకోవచ్చు. కొంతమంది ప్రసంగికుల ప్రసంగాలు చూడండి, లోకస్తుల ప్రసంగాలు వింటం మొదలుపెట్టావంటే అనర్గళంగా అలా మాట్లాడేస్తూ ఉంటాడు. భలే ఆకర్షణీయంగా ఉంటాయి. లోకంలో రకరకాల సంగతులు కలగాపులగం చేసి రకరకాలుగా మాట్లాడి తెంపు లేకుండా నీకు దృష్టి పక్కకు పోకుండా మాట్లాడతాడు. గంట టైం అంటే గంట టక 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 మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు కళ్ళు తిప్పుకోలేవు, చెవులు పక్కకు పోనీలేవు, అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది వాక్ చాతుర్యం. తుల్లి పడుతుంటారు, నవ్వుకుంటుంటారు, సిగ్గుపడుతుంటారు, మెలికలు తిరుగుతుంటారు, అన్నీ నడుస్తుంటాయి అందులో. వాక్ చాతుర్యంతో మనుషుల్ని రంజింపజేయవచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళు చాలా ప్రసిద్ధిగాంచారు కొంతమంది లోకస్తులు. కానీ అది సాధన వల్ల సాధ్యమైద్ది. కొన్ని గ్రంథాలు స్టడీ చేయటం, కొంత సబ్జెక్ట్ సేకరించి వాటిని వినమరిచి చక్కగా మాట్లాడటం అనేది సాధన చేయటం ద్వారా వాక్ చాతుర్యం అనేది అబ్బుతుంది. అంటే చాతుర్యంతో మాట్లాడటం, చమత్కారంగా మాట్లాడటం అంటారు. కొంతమంది ఇలా చమత్కారంగా మాట్లాడటం, చాతుర్యంగా మాట్లాడటం సాధన చేస్తారు. నో, అలాంటి సాధన వల్ల ప్రజల మెప్పుని కలిగిద్దేమో కానీ ప్రజలలో మార్పు కలగదు. ప్రజలలో వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలిగి వాళ్ళ జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు మెరుపు వలె కలగాలి అంటే నీ సాధన ద్వారా నువ్వు సాధించుకున్న వాక్ చాతుర్యం పనిచేయదు, కానీ దేవుడు అనుగ్రహించిన వాక్ శక్తి కావాలి. ఎవరికైనా ఇదే అవసరం. సేవ చేయాలనుకున్నవాడికి తప్పకుండా వాక్ శక్తి కావాలి. అలా వాక్ శక్తి ద్వారా నువ్వు ఉపదేశించినప్పుడే విన్న హృదయాల్లో పరివర్తన కలిగి చాలామంది రక్షణలోనికి వచ్చే కార్యం జరుగుతుంది. ఇక్కడ వాక్ చాతుర్యాలు పనిచేయవు. కాబట్టి వారు వాక్శక్తితో నింపబడ్డారు. 16, 14, 15, 16 రకాల భాషలు మాట్లాడారు. అవి కూడా
అర్థమయ్యే భాషలు. అలాంటి భాషలతో వారు మాట్లాడుతున్నప్పుడు దేవుని శక్తి చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళే అన్నారు, వీరు గలిలయులు కారా, వీరు గలిలయులు కారా. మనం అనేక ప్రాంతాల్లోంచి వచ్చాం పండక్కి. మనం ఎక్కడ పుట్టామో, ఏ దేశం పుట్టామో, ఏ దేశంలో ఏ దేశ భాషలు మనం మాతృభాషలుగా కలిగి ఉన్నామో, మనం యూదులమే అయినా మన వాళ్ళు అక్కడికి పోయినప్పుడు మనం అక్కడ పుట్టాం కాబట్టి అక్కడి భాష మనకు మాతృభాష అయింది. అలా మన మాతృభాషలు మనకు మాత్రమే వచ్చే భాషలు ఇక్కడ గలిలయులు, ఇక్కడ స్థానికులు ఇన్ని భాషలు మాట్లాడటం ఏంది, ఈ భాషల్లో దేవుని శక్తిని వివరించడం ఏంది, ఇదేమి? పరలోకము నుండి మన్నా కురిసినప్పుడు ఇదే డైలాగ్ వాడారు ఇశ్రాయేలీయులు, ఇదేమి? మన్నా అంటే ఇదేమి? దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ వీళ్ళు భాషలు మాట్లాడి దేవుని కార్యాలు వివరిస్తున్నప్పుడు కూడా వాళ్ళు సేమ్ డైలాగ్ వాడారు, ఇదేమి అని. అంతకుముందు వాళ్ళ మీద భౌతికంగా ఆహారం కురిసింది. 40 సంవత్సరాలు వాళ్ళు దాని చేత పోషింపబడ్డారు అనుకోండి. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి. పరలోకం నుండి కురిసిన ఆహారం, అది కూడా పరలోకం నుండి కురిసింది. ఇప్పుడు కూడా వాళ్ళకి ఆత్మ సంబంధమైన మన్నా దిగొచ్చింది. ఈ మన్నా దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ పరిశుద్ధుల మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వశులై వాక్శక్తితో వాళ్ళు పలికినటువంటి మాట పరలోక జీవ ఆత్మ సహితమైన మన్నా. కాబట్టి దాన్ని కూడా వాళ్ళు పెట్టిన పేరు ఇదేమి అంటే మన్నా. అంత విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపోయారు, బిగుసుకుపోయి చూస్తూ ఉన్నారు, ఏందిరా ఇది వింత అని. అంటే ఒక శక్తివంతమైన కార్యం వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది. నంబర్ 1, వాళ్ళు ఆకర్షింపబడ్డారు. నంబర్ 2, ఆలోచించారు. నంబర్ 1, వాళ్ళు ఎక్కడైతే దేవుని శక్తి దిగొచ్చిందో అక్కడికి వాళ్ళు ఆకర్షింపబడ్డారు, అక్కడికి వచ్చారు. నంబర్ 2, అక్కడ జరుగుతున్న దాన్ని చూసి ఆశ్చర్యపోయారు, ఆలోచనలో పడ్డారు, ఏం జరుగుతుంది, ఏంది అని. 3వది, వాళ్ళు అక్కడ సంధించబడ్డారు వాక్కు చేత. ఆశ్చర్యపడ్డారు, ఆలోచనలో పడ్డారు. 3వది, పేతురు లేచి వాళ్ళ మధ్య ప్రసంగించినప్పుడు, సుదీర్ఘ ప్రసంగాలు ఏం చెప్పలా, జస్ట్ నాకు తెలిసి ఒక 20-30 నిమిషాలు మాట్లాడాడేమో. ఆయన మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలను గురించి మాట్లాడుతూ ఉంటే భక్తిగల యూదుల హృదయాలు తెరవబడ్డాయి. హృదయమందు పొడవబడిన వారై, సహోదరులారా, రక్షణ పొందుటకు మేమేమి చేయవలెను అని అడిగారు. అప్పుడు పేతురు అన్నాడు, మీలో ప్రతివాడును మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడును. అంటే వాళ్ళు చూసి ఆ భక్తిగల యూదులు ఆశపడ్డారు. మీరందరూ రక్షణ పొందారని మాకు అర్థమవుతుంది, రక్షణ పొందారు, పరిశుద్ధాత్మను పొందారు, ఆ శక్తి మీ మీద కనపడుతుంది. మేము రక్షణ పొందాలి, మేము కూడా ఈ ఆత్మను పొందాలి అని వాళ్ళ ఆశను పేతురు ఎరిగిన వాడై, పరిశుద్ధాత్మ వలన తెలుసుకున్నవాడై, మీకు కూడా కావాలా ఈ ప్రభావం, మీకు కూడా కావాలా పరిశుద్ధాత్మ, మీకును మీ పిల్లలకును దూరస్తులకును సమీపస్తులకును అందరికీ ఇస్తాడు. అయితే షరతులు వర్తిస్తాయి. ఏమిటంటే మీలో ప్రతివాడు మారు మనసు పొందాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. అలా మీరు సిద్ధపడితే మాకు అనుగ్రహించబడిన ఈ వరము మీకును అనుగ్రహించబడుతుంది. చాలా క్లియర్గా చెప్పాడనమాట. నేను బాప్తిస్మం పొందనండి, పరిశుద్ధాత్మను పొందుతానంటారు కొంతమంది. వైసా నహి హోతా, కైకు నహి హోతా. కొర్నేలి ఇంట్లో మరి వాళ్ళు బాప్తిస్మం పొందకముందే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగొచ్చినట్టుంది కదా. ఓకే కాదని నేను అనను. ఇదేం అపోస్తలులు 2, అదేం అపోస్తలులు 10 కాదని నేను అనను. అయితే వారు పరిశుద్ధాత్మను పొంది ఉండటానికి ఒక కారణం ఉంది. ఏమిటి కారణం అంటే, పేతురుకి తక్కిన అపోస్తలులకి ఒక అభిప్రాయం ఉంది. ఏమిటి అభిప్రాయం అంటే, మనకు మాత్రమే దేవుడు అన్ని విషయాల్లో సహాయకుడుగా ఉంటాడు, అన్యజనులను దేవుడు అంగీకరించడు. పాత నిబంధనలు అంగీకరించడు, కొత్త నిబంధనలో కూడా అన్యజనుల్ని అంగీకరించడు. వారు ఎప్పటికీ వెలివేయబడిన వారే అన్న ఫీలింగ్ వీళ్ళ దగ్గర ఉంది. అర్థమైందా? అపోస్తలుల్లో, పేతురులో, స్తంభములుగా ఎంచబడిన వారిలో పేతురు ప్రథముడు అనుకోండి. పేతురులో ఉంది అభిప్రాయం. అందుకే అన్యజనుల్ని కేటాయించి చూశాడు. అయితే ఇప్పుడు పేతురు కళ్ళు తెరవాలి, మిగిలిన వాళ్ళ కళ్ళు తెరవాలి.
తెరవాలంటే దేవుడు మాటతో కాదు, క్రియతో చూపించాలి. అందుకని కొర్నేలికి దూతను పంపించి దర్శనమందు తేటగా కనపడి ఏ మాటల వల్ల నీవు రక్షణ పొందగలవో ఆ మాటలు సీమోను పేతురు ద్వారా నువ్వు వినగలవు. చూడండి లింక్ ఎలా పెట్టాడు. కొర్నేలికి అవసరమైన మాటలేమో పేతురు ద్వారా వస్తాయి, పేతురుకి అవసరమైన సన్నివేశమేమో కొర్నేలి ఇంట్లో పేతురుకు చూపించాలి. ఇద్దరికి లింకు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరికి పాఠం ఉంది అక్కడ. పేతురు ద్వారానేమో రక్షణకు కావాల్సినటువంటి వర్తమానం కొర్నేలి ఫ్యామిలీకి ఇస్తాడు, కొర్నేలి ఫ్యామిలీ మీద చేసేటువంటి కార్యం ద్వారానేమో పేతురికి పాఠం ఉంటుంది. కాబట్టి పేతుర్ని పిలిపించన్నాడు. యొప్పేకి మనుషులను పంపించి చర్మకారుడైన సీమోను అను వాని ఇంట సీమోను పేతురు గురించి విచారించి ఆయనది పిలిపించుకో, ఆయన వచ్చినప్పుడు నీకు చెప్తాడు మాటలు. ఈ కొర్నేలి దగ్గర నుంచి మనుషులు రాకముందే మిద్దె మీద పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురుకు దర్శనం ఇచ్చాడు. అప్పటిదాకా అన్యులు వేరు యూదులు వేరు, ఏది రక్షణ పొందినాక కూడా ఇలా ఫీలింగ్ పోలా. అన్యులు వేరు మనం వేరు, అన్యులు అంటరానోళ్ళు, మనం పరిశుద్ధులం, స్పెషల్, మనం దేవుని ప్రజలం అని ఒక యుగం ఉండేది. అదంతా కూడా ఇప్పుడు దుళ్ళగొట్టడానికి దేవుడు పూనుకున్నాడు ఆ యుగోని. మిద్దె మీద ప్రార్థనలో పేతురు ఉన్నప్పుడు పేతురుకి ఒక దర్శనం కలిగింది. 4 చెరగులు పట్టబడిన ఒక దుప్పటి పేతురు ముందు దిగింది దర్శనంలో. భూమి మీద ఉండు సకల జంతువులు, చతుష్పాద జంతువులన్నీ ఆ దుప్పట్లో కనపడ్డాయి. అన్నీ కనపడుతున్నాయి ఆ దుప్పట్లో. స్వరం వినబడుతుంది, పేతురు లేచి ఎదుగో, నీ కనబడుతున్న వాటిలో కొన్నిటిని చంపుకొని తిను అన్నాడు. దర్శనంలో చూపించింది ఏంటి? నిషిద్ధ జంతువులను చూపించాడు, అపవిత్ర జంతువులను చూపించాడు, చంపుకొని తిను అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఒక సన్నివేశం గుర్తు చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకి టయానికి కొన్ని జరగకపోవటం కూడా కొన్ని సంకేతాలు, మనకి కొన్ని విషయాలు తెలియజేయడానికి దేవుడు అనుమతిస్తాడేమో అనిపిస్తుంది. విషయం ఏంటంటే ఆ రోజు పేతురికి టయానికి ఫుడ్ పెట్టలా వాళ్ళు. ఎందుకు ఆలస్యమైందో ఏమో, వంట చేయటం కడుపు మాడుతుంది, వాళ్ళేమో రెడీ చేస్తున్నారు కింద. ఈ ఆకలి మంట మీద పోయాడు పైకి. ఈ ఆకలితో ఉన్నప్పుడు ఏం కావాలి? ముందు పదార్థం కావాలి తినడానికి. అందుకని ఆకలి మీద ఉండి ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనం కలిగింది. దర్శనంలో దుప్పటి వచ్చింది, దుప్పట్లో జంతువులు ఉన్నాయి. ఆకలి మీద ఉన్నాక చంపుకొని తినండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈయనన్నాడు, ప్రభువా, అపవిత్రమైనది ఏదైనాను, నిషిద్ధమైనది ఏదైనాను నేను ఎన్నడూ ముట్టలేదని నీకు తెలియదా అన్నాడు. అప్పుడు దైవస్వరం వినబడుతుంది. తప్పు. దేవుడు పరిశుద్ధపరచిన వాటిని, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారా శబ్దం. అంటే మొదటిసారి ఒకసారి వినపడింది. ఏమని? పేతురు, దేవుడు పవిత్రపరచిన వాటిని నిషిద్ధమని ఎంచకూడదు అని వినపడింది. మళ్ళా సౌండ్ డౌన్ అయిపోయింది. పేతురికి మౌనం అయిపోయాడు. ప్రభువా స్తోత్రం, ఏంది నాయన నాకు కనపడ్డ దర్శనం ఏంది ప్రభువా అని మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ దుప్పటి దిగుతుంది. మళ్ళా అంతే కనపడుతున్నాయి. మళ్ళా స్వరం వినపడుతుంది, పేతురు లేచి చంపుకొని తిను. ప్రభువా, అపవిత్రమైనది ఏది కూడా నేను ముట్టలేదని నీకు తెలియదా? నిషిద్ధమైనది ఏది నా నోట పడలేదని నీకు తెలియదా? పేతురు, తప్పు. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు. ఇలాగూ ముమ్మారు, 1కి 3 సార్లు అదే దర్శనం, అదే మాట వచ్చింది. మళ్ళీ మోకాళ్ళు వేస్తే మళ్ళీ అదే వచ్చినేమో. ఇప్పుడు ఆయనకు ఆ కనువిప్పు కలిగేంత వరకు, ఆ విషయంలో పాఠం అర్థమయ్యేంత వరకు దేవుడు అంతే చెప్తాడు. ఆయన మోకాళ్ళు వేస్తే 20 సార్లు అయినా అదే కనపడేది. మళ్ళీ దుప్పటి దిగుతుంటుంది, జంతువులు కనపడుతుంటాయి. అసలు ఇందును గూర్చి ఏంటి, ఎందుకు వచ్చింది నాకు ఇలాంటి దర్శనం అని దాన్ని కూర్చున్నటువంటి ఆలోచనలో పేతురున్నాడు. ఆకలి బాధ పోయింది. వీళ్ళు ఇంకా రొట్టెలు చేయలేదేమిరా అన్న ఆలోచన పోయింది. వచ్చిన దర్శనం 3 సార్లు వచ్చింది ఏందని ఆ దర్శనం పిచ్చిలో పడ్డాడు. ఈలోపు కింద స్వరం వినపడుతుంది. ఏమండి, చర్మకారుడైన సీమోను గారి ఇల్లు ఇదేనా? అవును బాబు ఇదే. అయ్యా, మీ దగ్గర సీమోను పేతురు అని ఆయన దిగాడా? అవునండి, ఆయన కోసం వచ్చామండి మేము. పైన వినపడుతున్నాయి ఆ మాటలు మిది మీదికి. వీళ్ళెవరు నాయన, నా కోసం వచ్చారంట అంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు పేతురుతో మాట్లాడుతున్నాడు. నీ యొద్దకు నీ కోసం వచ్చిన ఆ మనుషులతో వెళ్ళుటకు నీవు సంశయించవద్దు, నీవు వెళ్ళు అని మాట్లాడాడు. ఒకటేమో దర్శనము ద్వారా స్పష్టపరిచాడు, రెండవదేమో తనలో నుండే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ. దేవుడు మాట్లాడే పద్ధతిలో 2 రకాలు ఇక్కడే కనపడింది. ఒకటేమో దర్శనము ద్వారా, ఒకటేమో ప్రేరణ ద్వారా. పరిశుద్ధాత్మ చెప్పాడట పేతురుతో, నువ్వు లేచి ఆ మనుషులతో కూడా వెళ్ళు,
సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పెను. ప్రేరణ ద్వారా చెప్పాడో స్వరం ద్వారా చెప్పాడో పేతురుని అడుగుదాం పోయాక. మొత్తానికి మాత్రం 2 రకాలు అయితే అక్కడ కనపడుతున్నాయి. ఇక దిగి, ఎవరు బాబు మీరు, ఏమిటి సంగతి అంటే జరిగిందంతా చెప్పాడు. అప్పుడు పేతురు అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటిదాకా పొరపాటును కూడా అన్యుల దగ్గరికి వాడు ఈ పెద్ద మనిషి. వాళ్ళ అపవిత్రులు, అంటరానోళ్ళు, లేకోళ్ళు అనమాట ఈయన దృష్టిలో, విసర్జింపబడ్డోళ్ళు. ఈయన మారు మనసు పొంది ప్రభు శిష్యుడై ప్రభువుని సేవించినప్పటికీ ఈ జాడ్యం బోలా. ఇప్పుడు ఈ జాడ్యం వదలగొట్టాలన్నమాట, తుప్పు వదలగొట్టాలి. అందుకని కొర్నేలి ఇంటికి బొమ్మన్నాడు. పోయాడు. అక్కడ పోయేసరికి భక్తిపరుడైన కొర్నేలి వాళ్ళ ఇంట్లో పెద్ద సభ తీర్చి కూర్చున్నాడు. ఇరుగు పొరుగుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని మొత్తాన్ని గుంపు కూర్చి కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అది అన్యజనుడైన కొర్నేలి ఇల్లు, శతాధిపతి అయిన కొర్నేలి ఇల్లు అని తెలుసుకొని కొర్నేలి ఎదుర్కొన్నప్పుడు కొర్నేలి చెప్పాడు, అయ్యా నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, ఇంచుమించు 3 గంటల వేళ ప్రార్థనలో ఉన్నప్పుడు, అది యూదుల ప్రార్థనా కాలం అండి. యూదుల ప్రార్థనా కాలం పగలు 3 గంటల వేళ. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఉంటుంది. అలాంటి ప్రార్థనా టైముని కొర్నేలి కూడా మెయింటైన్ చేశాడు. కొర్నేలి నీతిమంతుడు, బహుధర్మకార్యంలో చేసేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనాపరుడు. బహుశా నాకు తెలిసి యూద ఫ్రెండ్స్ ద్వారా అలా ప్రభావితమై ఉండొచ్చు కొర్నేలి. యూదుల క్రమము, యూదుల ఆరాధన, యూదుల భక్తి అతన్ని ఆకర్షించి ఉండొచ్చు. సో దేవునికి కనెక్ట్ అయ్యాడు. అయ్యా నేను ఇలాగ ప్రార్థనలో ఉన్నప్పుడు దూత నాకు కనబడి, దర్శనమందు తేటగా కనబడి, కొర్నేలి అని పిలవగా, చిత్తము ప్రభువా అన్నాను. నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కాబట్టి దేవుడు నిన్ను కనికరించాడు. ఏ మాటల వల్ల నీవు రక్షణ పొందగలవో ఆ మాటలు బోధించే వ్యక్తిని నీకు పరిచయం చేస్తాను, నువ్వు ఆయన పిలిపించుకోమని నాకు చెప్పాడు. అందుకే పంపించానయ్యా. మీరు వచ్చారు, మీరు వచ్చింది మంచిది. మీరు ఏం చెప్తారో అది వినడానికి మేము సిద్ధంగా ఉన్నామని కొర్నేలి మాట్లాడినప్పుడు అప్పుడు ఆశ్చర్యపోయాడు పేతురు. ఆహా ఆహా, నాకు ఇప్పుడు ఒకటి స్పష్టమైపోయింది. అక్కడ అన్నాడు అపోస్తల కార్యం 10:34, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అయ్యగారికి అప్పుడు కలిగింది గ్రహింపు. అప్పటిదాకా పక్షపాతాన్ని ఫీల్ అయ్యాడు. అంటే యూదులకు మాత్రమే దేవుడు యూదులనే ప్రేమిస్తాడు, యూదులనే కనికరిస్తాడు, యూదులకే సపోర్ట్ చేస్తాడు, ఇంకెవరిని పట్టించుకోడు అనుకున్నాడు. మరి మిగిలిన అనే జనులందరినీ చేసింది ఎవరు? మిగిలిన జనాంగములని ఎవరి వలన వచ్చాయి? అందరినీ సృష్టించింది ఆయనేగా. అక్కడ కనువిప్పు కలిగింది పేతురికి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను, యూద జనమే కాదు అన్యజనము కూడా, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు మొన్నటిదాకా కొందరికే ప్రభు అనుకున్నాను, ఇప్పుడు అర్థమైపోయింది, అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అని మొదలుపెట్టి సువార్త చెప్తుంటే పేతురికి 2 నిరూపణలు దేవుడు ఇచ్చాడు. ఒకటి కొర్నేలి గురించి, అన్యుడి గురించి యూదుడైన పేతురుతో దేవుడు మాట్లాడాడు. పక్షపాతం చూపవద్దు అనేది మొదటి పాఠం అయితే, దాన్ని నిరూపించడానికి పేతురు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ అభిషేకమును పంపి, ఇదిగో మీకిచ్చిన వరమును మీతో పాటు వీరికి కూడా అనుగ్రహిస్తున్నాను, కాబట్టి మీ వరము, మీ సమాన వరము వీరికి ఇచ్చినందున మీరు క్రీస్తు యేసునందు నాకు ఈక్వలే. ఇక క్రీస్తు యేసునందు యూదుడనియు, సిధీనుడనియు, గ్రీసు దేశస్థుడనియు, స్త్రీ అనియు, పురుషుడనియు భేదము లేదు. ఇక మనమందరము క్రీస్తు యేసునందు సమానులము, ఇక భేదము లేదు అని క్లారిటీ ఇవ్వడానికి అభిషేకం పంపాడు. కానీ నువ్వు బాప్తీసం పొందకుండా బజార్లో అమ్మడి తిరిగి పరిశుద్ధాత్మను పొందాను బెదరు, ఎట్ట పొందుతావు? అసలు ఏ వాక్యం ప్రకారం పొందుతావు? కుదరదు అట్లా. అక్కడ ఒక సందేశం వాళ్ళకి ఇవ్వడానికి, ఎవరికి? పేతురికి, అపోస్తలులకి సందేశం ఇవ్వడానికి ఆ కార్యం చేసి నిరూపణ చూపించాడు తప్ప పరిశుద్ధాత్మ బాప్తీసం పొందని వారి మీదికి రాడు. అక్కడ ఒక సందేశం ఇవ్వడానికి అలా చేశాడు. తర్వాత పేతురు ఏమన్నాడో తెలుసా? మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా వీరికి నీళ్ళకి ఎవడైనా ఆటంకపరచగలడా? అసంభవము. అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం పొందలేదు కానీ పరిశుద్ధాత్మను పొందాను బ్రదర్. మరి బాప్తిస్మం ఎప్పుడు పొందుతావు? ఇప్పట్లో పొందదలుచుకోలేదు బ్రదర్ అంటే నీది ఒరిజినల్ కాదు. ఎందుకంటే నిజంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందితే, ఒకవేళ కొర్నేలి అనుభవంలోనే సరే నేను ఆ కోటాలో వేద్దాం, పరిశుద్ధాత్మను పొందాం అనుకుందాం, పొందితే ఒక్క రోజు కూడా ఇక బాప్తిస్మం పొందకుండా నిన్ను ఆపటం ఎవడి తరం కాదు.
ఎందుకంటే నిజంగా ఆత్మ నీ మీదకి వస్తే ముందు నిన్ను నీళ్ళ దగ్గరకు తీసుకెళ్తాడు. పద ముందు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది అంటాడు. అంతేగాని బజార్లో మట్టి తిరగమంటాడు. కాబట్టి ఇందు మూలంగా యావన మంది తెలియజేయటం ఏమనగా, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38లో పేతురు చెప్పాడు, మా వలె పరిశుద్ధాత్మను మీరు పొందగోరితిరా, ఈ వరం మీకు కూడా కావాలా? అట్లయితే మీలో ప్రతివాడు మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు కూడా పొందుతారు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే అపోస్తల కార్యం 8లో అయితే ఇంకా వింత. ఫిలిప్పు ద్వారా వాళ్ళు బాప్తిస్మం పొందారు, ఆయన పరిశుద్ధాత్మను పొందల. అపోస్తలలో వచ్చి చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరి అని రాస్తుంది. కాబట్టి నీ వచనాలు ఏకమై సాక్ష్యం ఇస్తున్నాయి. పరిశుద్ధాత్మను మీరు పొందగోరినట్లయితే మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. సరే, అయిపోయింది. ఈ మ్యాటర్ పక్కన పెడదాం. కనపడ్డ బజారాల్లో తిరుగుతూ ఉంటే మనకి సాయంత్రం అయింది. కాబట్టి చెప్పాలనుకున్న 2 ముక్కలు సూటిగా చెప్పేసి ముగిస్తా. ఎందుకు ఈ పక్క బజార్లోకి వెళ్తానంటే, కాస్త విషయ పరిజ్ఞానాన్ని ఇష్టపడే వాళ్ళకి అవి ఉపయోగపడతాయని అట్లా పోతా పక్కకి. చదువు లేని వాళ్ళకేం అర్థం కావు. చదువు లేని వాళ్ళకి ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే కొనసాగాల. ఏ పక్క బజార్కి పోయినా సరే, ఎటు పోయాడు ఇక నా వల్ల కాదు, నాకు అర్థం కాదని నిద్రపోతారు. అందుకని ఇప్పుడు ఇక నేను మళ్ళీ మెయిన్ రోడ్డుకి వస్తున్నాను. జాగ్రత్తగా వినండి. పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి అక్కడ ఒక అద్భుత కార్యము జరిగినప్పుడు వినాలిగా. చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి అందరికి అర్థమైంది. వినండి. స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. లైవ్లో, జూమ్లో అందరూ కనపడుతున్నారు. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదకి వచ్చి దేవుని శక్తి అక్కడ వెల్లడైనప్పుడు ఒక్క దినమందే 3,000 మంది బాప్తిస్మం పొందారని ఆడ రాసుంది. ఒక్క దినమందే 3,000 మంది. ఇది ఒక చరిత్ర. మాట్లాడింది ఎవరు? విద్య లేని పామరుడు. అపోస్తల కార్యం 4 ఇంటికి పోయి చదువుకో. పేతురు, యోహానులు విద్య లేని పామరులు అని ఉంది అక్కడ. విద్య లేని పామరుడు మాట్లాడితే 3,000 మంది వరుసగట్టి బాప్తిస్మం పొందడం ఏమిటి? అంటే భౌతికమైన విద్య ఒకవేళ పేతుడికి తక్కువగా ఉండిందేమో కానీ మహోన్నతుని విద్యను నేర్పే పరిశుద్ధాత్మ వశుడయ్యాడు. అర్థమైందా? నేను చెబుతున్న దేవుని పనికి మానవ శక్తి, మానవ జ్ఞానం కొంతవరకే పనిచేస్తాయి. దేవుని పనికి మానవ శక్తి, మానవ జ్ఞానం కొంతవరకే పనిచేస్తాయి. కానీ ఒరిజినల్గా దేవుని పని జరగాలంటే దేవుని శక్తే దిగి రావాలి. ఈరోజు చాలామంది స్కాలర్స్, మేము బైబిల్ పండితులం, మనగాళ్ళం, మేమింత అని విర్రవీగి బిల్డప్ ఇచ్చే వాళ్ళందరిలో ఎంతవరకు వారి ద్వారా ఆత్మ రక్షణ జరిగిందో, దేవుని సేవ జరిగిందో మీరు అంచనా వేయొచ్చు. వాళ్ళు సాధించినవన్నీ, వాళ్ళు చదివిన సతుకులన్నీ కూడా ఎచ్చులు పట్టడానికి తప్ప ఆత్మల సంపాదన కోసం పనికిరాలా. పచ్చిగా చెప్తున్నా. వాడు చెప్పుకొని బిల్డప్ ఇచ్చుకోవడానికి నేను ఇన్ని పొందాను, అన్ని పొందాను, ఈ టెక్కు చేశాను, ఆ టెక్కు చేశాను, ఇది టక్ వేసుకొని టెక్కు బిల్డప్ ఇయటం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ఒక ఆయన చెప్పాడు 6వ తరగతి 3 సార్లు తప్పానని. 6వ తరగతి 3 సార్లు తప్పినోడి చేత లక్షల మందిని రక్షణలో నడిపించాడు. ఇప్పుడు ఆశ్చర్యం కాదు. ఈడేవో పెద్ద పెద్ద నేను పండితుడిని, నేను అంతా ఇంత అని చెప్పి ఎచ్చులు పడి చెప్తున్నాడు. ఎంతమందిని రక్షించారంటే ఏం లేదు. ఎన్ని జీవితాలు కట్టారంటే ఏం లేదు. ఎన్ని ఆత్మలు ప్రభావితమైనారంటే ఏం లేదు. ఎందుకంటే వీడి దగ్గర ఉంటే వాక్చాతుర్యం ఉండొచ్చేమో, చెప్పుకోవటానికి డిగ్రీలు ఉండొచ్చేమో, లేకపోతే టెక్కులు ఉండొచ్చేమో, కానీ దేవుని శక్తి, దేవుడు అనుగ్రహించే వాక్శక్తి లేకపోతే నీ వలన పని జరగదు సోదరా, పని జరగదు. సోదరి, పని జరగదు. అందుకే ఎచ్చులొద్దు. నీ చదువు బిల్డప్లు ఎవరు ఇచ్చినా సరే, మంచిగా చదివావా, లోక సంబంధమైన చదువు చదివావా, అలాగే థియాలజీ స్టడీ చేసావా, నువ్వు థియాలజీ చేసినా, ఏంజియాలజీ చేసినా, డీమనాలజీ చేసినా, నువ్వు ఏ ఆలజీ చేసినా, పరిశుద్ధాత్మ నీ మీద పని చేయకపోతే నీ ఆలోచనలన్నీ పనికిరావు. అందుకే ఎన్ని ఆలోచనలు చేసినా పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి బైబిల్ మనకు గ్రహింపు కలిగించకపోతే బైబిల్ అర్థం కాదని భక్తులు చెప్పారు. పరిశుద్ధాత్మయే లేనిది వేదాగమ పఠనము గాదది, వేదాగమ పఠనము గాదది. పరిశుద్ధాత్మయే లేనిది వేదాగమ పఠనము గాదది, వేదాగమ పఠనము గాదది. నేను కొట్టదలుచుకోలేదా?
నెర చీకటింట సరకులు వెదకూరీతిన్ పల్మరు వెతకినా నీరర్థకమైపోవును వేగా పరిశుద్ధాత్మను కోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. అందుకే దావీదు అన్నాడు, దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కళ్ళు తెరువయ్యా అన్నాడు. అంటే దేవుడు కళ్ళు తెరవకపోతే బైబిల్లో ఆశ్చర్యకరమైన సంగతులు మరుగునే ఉంటాయి తప్ప నీకు కనబడవు. బైబిల్లో మరుగై ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు నీకు బాహాటంగా బహిర్గతం కావాలంటే పరిశుద్ధాత్మ నీ కళ్ళు వెలిగించాలి. దేవుడే నీ హృదయాన్ని తెరవాలి, మనోనేత్రాలు విప్పాలి. లూకా 24లో అంటాడు, ఆయన మనతో మాటలాడుచుండగా మన హృదయము మనలో మండలేదా. అక్కడ అంటాడు, లేఖనములను గ్రహించున్నట్లు ఆయన వారి మనస్సును తెరచెను అని ఉంది. చూస్తారా? చూసి అండర్లైన్ చేస్తారా? భలే మాట అది. బైబిల్ చాలామంది చదువుతారు, కానీ పరిశుద్ధాత్మ లేకుండా మానవ జ్ఞానంతో మానవ చదువుతో బైబిల్ గ్రంథం చదివితేనే తప్పుడు సిద్ధాంతాలు వచ్చేది. తప్పుడు సిద్ధాంతాలు రాకుండా సత్యము మనకు బహిర్గతం కావాలంటే మంచి మనస్సాక్షితో పరిశుద్ధాత్మ శక్తితో గ్రంథమును ధ్యానించాలి. అప్పుడు మనకి సత్యం బహిర్గతం అవుతుంది. బైబిల్ ఈజీగా అర్థమైపోయేదైతే, దేవుని ధర్మశాస్త్రం ఈజీగా అర్థమైపోయేదైతే దావీదు ఆ ప్రార్థన ఎందుకు చేయాలి? దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువమని. ఎక్కడుంది? ఎక్కడుందో? కీర్తనల గ్రంథము ఒకసారి తీసుకోండి. 119వ కీర్తన 18వ వచనం చదువు. త్వరగా చూడండి. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువు. అదుగో, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే మాది మంతలు మెచ్చెడిదే నయ. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెనలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వినలేని నిధి నీవే. వేద పుస్తకం మన బ్రతుకు వెలుగు చూపించింది. ఇదిగో ఇలా నడవాలి, ఇలా నడవద్దని. అందులోని సంగతులు ఇంకా మనకి బహుస్పష్టంగా వెల్లడి కావాలంటే దేవుడు వెలుగు కలిగించాలట. లోకంలో బ్రతకడానికి దేవుని ముందైనా శత్రువు ముందైనా మనుషుల ముందైనా మనం బ్రతకడానికి బైబిల్ మనకు దారి చూపించింది. బైబిల్లో ఉన్న మరుగైన సత్యాలు మనకు ఆవిష్కృతం కావాలంటే పరిశుద్ధాత్మ దారి చూపిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ లేనిది వేదగమ పట్టణము కాదు. అది అంటే అర్థమైంది. పట్టణం అంటే ఏదైనా టౌన్ అనుకునేరు. పఠనము అంటే చదువుట, పఠించుట, ధ్యానించుట. పట్టణము వేరు, టావత్తు. పట్టణము టాకుట పట్ట. ఇది పఠనము అంటే రెండో టా వచ్చింది. అర్థమైందా? రాలాగుండి కింద ఒక గీతుండి మధ్యలో ఒక డాట్ ఉంటుంది అన్నమాట. అది పఠనము. స్తోత్రం. పరిశుద్ధాత్మయే లేనిది వేదగమ పఠనము కాదది. పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్ చదివితే ఆ చదువు కాదురా పిచ్చోడా అని తేల్చాడు. ఎందుకని? ఇంట్లో సరుకులన్నీ అక్కడే ఉంటాయి. అయితే లైట్ ఉన్నంత వరకు నీకు కనపడతాయి. కరెంటు పోయిందనుకో అగ్గిపెట్టాడుందో కూడా కనపడదు. భర్త భార్యను అడుగుతాడు, మా అగ్గిపెట్టి ఎక్కడుంది? అక్కడే ఉందండి ఆ టేబుల్ మీద. ఎక్కడా లేదుగా. ఎక్కడ నువ్వు చాట పెట్టి చావు, నువ్వు ఏడో పెడతాడు. అరే ఆ టేబుల్ మీదే ఉంది. ఎక్కడ టేబుల్ మీద ఏడ తెచ్చింది? ఏది అంతా కన్ను పొడుచుకునే కనపడాలి. ఇప్పుడు సరుకులన్నీ ఏడున్నాయి? తాగే నీళ్ళు అక్కడే ఉన్నాయి, తినే తిండి అక్కడే ఉంది, కొవ్వొత్తి వెలిగించి అగ్గిపెట్టి కూడా అక్కడే ఉంది, కొవ్వొత్తి కూడా ఇంట్లోనే మొత్తం అక్కడే ఉన్నాయి. కానీ కనపడవు. తడవలాడుతూ ఉంటాడు, చిరాకు పడుతూ ఉంటాడు భార్య మీద. పనికి మన ఒక దాట పెట్టాలి అగ్గిపెట్టి. అయితే కరెంటు పోయినప్పుడు తెలుసుకోవాలండి. అరే నేను ఎప్పుడు అక్కడే పెడతానండి ఆ టేబుల్ దగ్గర, ఎక్కడా లేదా. తడువులాడుతూ ఉన్నప్పుడు టపిమని వెలుగు వచ్చింది అనుకో, లైట్ వచ్చేసింది అనుకో, అమ్మాయ వచ్చింది. ఎందుకు తీస్తాడో అర్థం కాదు ఈ కరెంటు. అక్కడ చూస్తే అగ్గిపెట్టాడు, ఇక్కడే ఉంది కానీ మరి నేను చెప్పట్లో అక్కడే ఉందని కనపడలేదులే.
నెరచీకటింట సరకులు వెదకూరీతి పల్మరు వెదకిన నీరర్ధకమైపోవును వేగ పరిశుద్ధాత్మను కోరుము. అది చీకటింట సరుకులు వెతికినట్టు. ఎన్నిసార్లు వెతికినా లైట్ రాకపోతే అక్కడ కనపడినట్టు. చివరికి లైట్ వచ్చింది, అగిపెట్టి కనపడింది, కొవ్వొత్తి కనపడింది, ఆకలికి ఆహారం కనపడింది, దాహానికి నీళ్లు కనపడ్డాయి. అంతా అన్నీ అక్కడే ఉన్నాయి. అలాగే దేవుని గ్రంథములో దేవుడు దాచి ఉంచిన రుచికరమైన, మన ఆత్మకు ఉత్తేజభరితమైన, ఉల్లాసభరితమైన, మహోన్నతమైన, మహోత్కృష్టమైనటువంటి అనేక సంగతులు మనం చదువుతున్న గ్రంథము లోపలే ఉంటాయి. దేవుడు మన కళ్ళు వెలిగించకపోతే, మన మనస్సు తెరవకపోతే, ఆ లేఖనాలను గ్రహించే శక్తి మనకి ఇవ్వకపోతే మన వల్ల కాదు. సో లేఖనాన్ని గ్రహించాలన్నా శక్తి కావాలి, లేఖనాన్ని బోధించేటప్పుడు అవతలి హృదయాల్లో కార్యం జరగాలన్నా శక్తి కావాలి, గుంపులు జనం ఒక దగ్గర గ్యాదర్ అవ్వాలన్నా శక్తి పనిచేయాలి. టోటల్గా ధ్యానమునకు శక్తి, ఉపదేశమునకు శక్తి, మనుషులు ఆకర్షింపబడటానికి శక్తి, మనుషులు దేవునికి కనెక్ట్ అవ్వడానికి శక్తి, టోటల్గా శక్తి 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 అనే దాని మీద మనసు పెట్టండి. పెట్టేశారా? స్తోత్రం చెప్పండి. మనమేమో శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం, శక్తిహీనంగా ఉన్నాం. అందరూ నీరసం రోగులాగా పెట్టారు. మరి క్లైమేట్ మారేసరికి కట్టున్నారేమో, అందుకే దమాయించి ఎండ కొడితేనే బాగుండి అనిపిస్తుంది. ఆ ఎండ దెబ్బకు ఫుఫ్ అనుకుంటానని కాస్త యాక్టివ్గా కదులుతున్నారు. ఇప్పుడు చల్లబడేసరికి అందరూ సప్పబడ్డట్టు ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టి చెప్పు. టోటల్ ఎక్కడో చాగం శక్తి కావాలి. పైనుండి నేను మీ మీదికి శక్తి పంపే వరకు మీరు కదలొద్దు అన్నాడు. ఇప్పుడు బాగా వినండి. పరిశుద్ధాత్ముడు వస్తేనే, ఆయన శక్తి దిగొస్తేనే మనుషుల్లో ఆకర్షణ కలుగుతుంది, మనుషుల్లో మార్పు కలుగుతుంది, మనుషుల్లో రక్షణ కలుగుతుంది, మనుషులు గ్రంథాన్ని ధ్యానించగలుగుతారు, ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలుగుతారు, లేఖనాలు గ్రహించే శక్తి వస్తుంది, తర్వాత పనోళ్ళు అవుతారు, ప్రయోజకులు అవుతారు. ఇంతటికీ దేవుని శక్తే కావాలి, దేవుని శక్తి దిగి రావాలి. ఇప్పుడు దేవుని శక్తి ఆనాడు ఎలా దిగొచ్చింది? అపోస్తల కార్యములు, మరొక టైటిల్ పెట్టుకోవచ్చు, పరిశుద్ధాత్మ కార్యములని. అపోస్తలుల కార్యములకు పరిశుద్ధాత్మ కార్యములని టైటిల్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అపోస్తల కార్యములో ఎక్కువ భాగము పరిశుద్ధాత్మ జరిగించిన కార్యములు ఉన్నాయి. సో అపోస్తలుల కార్యములో కొన్ని చోట్ల మనకి రుజువులు కనపడతాయి. పరిశుద్ధాత్మ బలముగా వారి మీదికి దిగి వచ్చిన ప్రతి ఘట్టములోనూ కొన్ని విషయాలు మనం చూడొచ్చు. నంబర్ 1, వారు అనేకులుగా లేదా కనీసం ఇద్దరుగానైనా కలిసి ఉన్నప్పుడు జరిగింది. మీకు 3 నిరూపణలు చూపిస్తాను. మొట్టమొదటిది పెంతెకోస్తు పండుగ, అపోస్తలులు 2 చూడగలిగితే ఇప్పుడు మీరు చూసిందే. అక్కడ అనేక మందిగా వారు కూడి ప్రార్థించారు, ఏక మనస్సుతో ప్రార్థించారు అని ఉంది. చూస్తారా? చూడాలి. ఇప్పుడు ఈరోజు మంచి పాఠం నేర్చుకుని వెళ్దాం మనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం చదవండి నాన్న. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనసు అనేది తీసుకోండి. ఎడతెగని ప్రార్థన అనేది అందరూ చేస్తున్నారు. ప్రతి పరిశుద్ధుడు రోజు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎడతెగక అంటే 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఎడతెగక అంటే ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా రోజు వారు నిర్ణయించుకున్న సమయంలో ఖచ్చితంగా ప్రార్థన చేయుట అని అర్థం వస్తుంది ఎడతెగక అంటే. ఇంకొక అర్థం అక్షరార్థంగా తీసుకుంటే తెంపు లేకుండా, గ్యాప్ లేకుండా. ఎడతెగక అంటే గ్యాప్ లేకుండా. అసలు గ్యాప్ లేకుండా ప్రార్థన ఎలా చేయొచ్చు? గ్యాప్ లేకుండా ప్రార్థన ఎలా చేయొచ్చు అండి అంటే చేయొచ్చు. అట్లా కూడా ఒక అవకాశం ఉంది. కొంతమంది సంఘ పెద్దలు, సీనియరు సేవకులందరూ ఒక దగ్గర గదిలో కూర్చొని డిస్కషన్ పెట్టారంట. ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇది సాధ్యం కాదు. మనిషి ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఖాళీ దొరికిద్ది. ఆ ఖాళీ దొరికినప్పుడు మనం ప్రార్థన చేసుకోవటమే. అన్ని సమయాలలో, అన్ని వేళల్లో ఎడతెగక ప్రార్థన చేయటం అనేది కష్టతరం అవుతుంది కదా అని డిస్కషన్ పెట్టుకుని దాని మీద గంటలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పెద్ద ఉపన్యాసాలు నడిచి ఈ సంగతి ఎటు తేలలేదు.
ఫైనల్గా ఒకటి తేల్చారు, ఇది చాలా కష్టతరం ఎడతెగక చేయటం అంటే, కాబట్టి దాన్ని మనం అక్షరార్థంగా తీసుకోకూడదు. మరి ప్రతిరోజు మనం చేసుకునే ప్రార్థన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అట్లా 3 పూట్ల చేశామనుకో, ఆ 3 పూట్ల రోజు 3 పూట్ల ఎడతెగక చేయటం, ఆగకుండా చేయటం అనే అర్థం కింద దీన్ని తీసుకోవడమే తప్ప వేరే దారి ఏం కనపడట్లేదని వాళ్ళందరికీ పెద్ద ప్రకటించేశాడంట. ఆ ఇంట్లో పని చేయడానికి వచ్చినటువంటి పని మనిషి వీళ్ళందరూ డిస్కషన్ విని ఆ ఊడుస్తా తుడుస్తా ఆ పనులు చేస్తా వీళ్ళ సంభాషణ అంతా వింటుంది. మేరీ అనుకోండి ఆమె పేరు. మేరీ వింటా ఉంది. వీళ్ళు ఈ ఫైనల్ కంక్లూజన్కి వచ్చిన తర్వాత మేరీ వెళ్ళి, అయ్యలారా, దీని గురించి మీరు ఎందుకు తర్జన పడుతున్నారు? ఎడతెగక ప్రార్థన చేయటం పెద్ద కష్టమైన పని ఏం కాదు, చేయొచ్చు అందట. ఎలా చేస్తావు మేరీ అన్నారు. పరిశుద్ధులు కదా, పని మనిషిని కూడా గౌరవిస్తారు. అప్పుడు ఆమె చెప్పింది, నేనైతే ఎడతెగక ప్రార్థన చేస్తానే ఉన్నాను అంది. ఎట్లా చేస్తున్నావు అంటే, నేను వస్త్రాలు శుభ్రపరిచేటప్పుడు, ప్రభువా ఈ వస్త్రములను మురికి వెళ్ళగొట్టి శుభ్రం చేసినట్టు నా హృదయమును కడుగయ్యా, తెలుపు చేయి ప్రభువా నీ రక్తముతో అని ప్రార్థన చేస్తాను. నేను బండలు తుడిచేటప్పుడు నాలో ఉన్న మురికి మస్టు మాలిన్యం అంతా తుడిచివేయి ప్రభువా, నేను ఈ బండను తుడిచినట్టు నా బ్రతుకును తుడిచేయి ప్రభువా, శుభ్రం చేయి ప్రభువా అని చేస్తాను. నేను స్నానానికి వెళ్ళినప్పుడు, దేవా ఇదిగో స్నానము ద్వారా నా దేహం మీద మురికి తొలగించుకున్నట్టు నీ రక్తముతో నా నిలువెల్లా కడుగయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని కడుగయ్యా, నాకు నిత్య స్నానమును అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేస్తాను. నేను భోజనానికి కూర్చున్నప్పుడు, దేవా ఈ ఆహారము నా శరీరమునకు శక్తిని ఇస్తుంది, అలాగే నీ వాక్యాహారం నిరంతరం భుజించున్నట్లు నాకు కృపని అయ్యా అని ప్రార్థన చేసుకుంటాను. అట్లా నేను ఏం చేసినా అందులో నా ఆత్మీయతకు సంబంధించి, ఇతర పరిశుద్ధులకు సంబంధించి అనేక సంగతులు నేను అడుగుతానే ఉంటానండి. ఇది నా అలవాటు అందట. వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో మనం చేసే ప్రతి చర్యలో కూడా దేవునికి ప్రార్థన చేయవచ్చు అని ఆ ఇచ్చిన సబ్జెక్టు అందరూ సైలెంట్గా ఇంతే సంగతులు చిత్తగించవాలని ఇక జంప్ అయ్యారు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్న చిన్న వాళ్ళ ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. వినే బుద్ధి, నేర్చుకునే మనసు మనకుంటే చిన్న పిల్లల ద్వారా కూడా కొన్ని పాఠాలు మనకు నేర్పుతాడు. సరే, దాన్ని పక్కన పెడదాం. వీరందరూ ఎడతెగక ప్రార్థన చేశారు అని మాత్రమే లేదు, ఏక మనసుతో ప్రార్థించారనుంది. ఒకటి గుంపు, 3 సంగతులు గుర్తించాలి. ఒకటి అందరూ సమకూడారు, రెండవది ఏక మనస్సు కలిగి ఉన్నారు, మూడవది ఎడతెగక ప్రార్థించారు. ఈరోజు అన్య సమాజము, కోట్ల మంది ప్రజలు నాశనం వైపు పరిగెత్తుతున్నారు. ఇక వినండి జాగ్రత్తగా. కోట్ల కొలది ప్రజలు నిత్యము మండి అగ్నిగుండానికి రెడీ అవుతున్నారు, పరిగెత్తుతున్నారు. వాళ్ళకి ఎంత చెప్పినా, మనం ఎంత వాక్చాతుర్యాలను ఉపయోగించి, ఎంత నేర్పుగా, ఎంత లౌక్యంగా బోధించినా వాళ్ళకి అర్థమై సావట్లా. ఎందుకంటే మనం ఎంత చూపించబోయినా కళ్ళు లేని అంధుడికి రంగు చూపించడానికి ప్రయత్నం చేసినట్టుంది. కళ్ళు లేని అంధుడికి రంగు చూపించడానికి ట్రై చేస్తే ఎట్లుంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. 2 గుడ్డోళ్ళు ఫ్రెండ్స్ అంట, ఒకటికి ఫుల్గా కనపడదు, ఒకటికి కొంచెం కనపడిద్ది. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ రోజు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక రోజు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే దూరంగా పెద్ద పెద్ద ఏడుపులు వినపడ్డాయండి. అసలు కనపడినోడు కొంచెం కనపడేవాడిని అడిగాడు, ఏందిరా ఏడుపులని? వెళ్ళి కనుక్కొని వస్తాను నాగన్నా అని పోయాడు. వీడు పోయి వచ్చాడు. ఆడు అడుగులు సప్పుడు, ఎరా అన్నాడు. అన్నా ఏదిరా, ఎందుకు ఆ ఏడుపులు ఏంది? నేను పెద్ద పెద్దగా ఏడుతున్నారు ఏంటంటే, పిల్లలేనా, పిల్ల చచ్చిపోయింది అంటలేను, అందుకని ఏడుతున్నారు అన్న. పిల్ల చచ్చిపోయిందా? ఎందుకు చచ్చిపోయిందిరా అన్నాడు. ఎందుకంటే పాలు తాగుతా చచ్చిపోయిందంట అన్నా అన్నాడు. పాలు తాగుతా చచ్చిపోయిందా? పాలు తాగుతా చచ్చిపోవటం ఎదురా? సరే కానీ రే, పాలు ఎట్టుంటాయిరా అన్నాడంట. పాలు అంటే పాలు తెల్లగుంటాయి అన్నా అన్నాడంట. తెల్లగంటే ఎట్టుంటుందిరా అన్నాడు. తెల్లగంటే కలర్ అడిగాడు. వస్తువు అడిగితే గ్లాస్ ఎట్టుంటుందిరా అంటే గ్లాస్ చూపించవచ్చు, వాడికి పట్టించే స్పర్శ జ్ఞానంతో, ఓహో ఇదా గ్లాస్, ఓ అంటాడు. మైక్ ఎట్టుంటుందిరా అంటే పట్టి చూపిస్తే, ఓరే ఆహా ఇట్లుంది, ఓకే అంటాడు. ఇప్పుడు వాడు రంగు అడిగాడు, కలర్ అడిగాడు, ఎట్లా చూపించాలి? ఇప్పుడు వాడికి ఎట్ట అర్థమయ్యేటట్టు చెప్పాలా? పాలు ఎట్లా ఉంటాయి రా అంటే తెల్లగా అన్నాడు. తెల్లగా అంటే ఎట్టుంటుందిరా అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలా? ఈ మళ్ళీ తెల్లగా అంటే ఫలానాలాగా ఉంటుంది అంటే అది ఎట్టుంటుందిరా అంటాడు. ఉదాహరణకి సున్నం లాగా ఉంటుంది అన్నాడు అనుకో, సున్నం ఎట్టుంటుందిరా అంటే తెల్లగా ఉంటుంది. గోడకేసిన సున్నాన్ని చూపిస్తాడు, అది ఇది గోడ కదరా అంటాడు. కాబట్టి వీడికి ఎట్లా చెప్పాలని ఆలోచి పైకి చూస్తే తెల్లటి కొంగబోతుందంట. తెల్లటి కొంగబోతుంటే, అన్న పాలు ఎట్లుంటాయి అన్నావు కదా, తెల్లగా ఉంటాయి అన్నా కదా, తెల్లగా అంటే ఎట్లుంటుంది అన్నావు కదా, కొంగలాగా ఉంటుంది అన్నా అన్నాడు. అప్పుడు వాడు అన్నాడు, కొంగ ఎట్టుంటుందిరా అన్నాడు. రైట్, నువ్వు ప్రశ్న అడుగుతావని నేను కొంగని చెప్పాను. అన్న కొంగ ఎట్టుంటుంది అంటే, ఇదిగో ఎట్టుంటుంది అన్నాడు. చెయ్యిట పెట్టి, ఇదిగో ఇదేమో మెడ, ఇదేమో పొట, ఇదేమో తల, ఇదేమో ముక్కు, ఎట్లుంటుంది అన్న కొంగ అన్నాడంట.
మరి ఇంత లావుది బిడ్డ గొంతులో గుండా కడుపులోకి పోతే చచ్చిపోక ఏం చేసిదిరా, ఆయన చూసుకోవద్దంటారా వాళ్ళు అన్నాడంట. వాడికి అర్థమైందా? పోనీ అర్థమయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకొని తెల్లగా అంటే అట్లుంటుంది అంటే, ఇక దేవుడు వాడి కళ్ళు తెరిస్తే తెల్లగా కాదు అన్ని రంగులు చూడగలుగుతాడు. దేవుడు జోక్యం చేసుకోకపోతే ఇక నువ్వు కొంగలను చూపించిన లేదు, కుక్కలను చూపించిన లేదు. అట్లాగే అన్యజనులు కోట్లాది మందికి ఎన్ని రకాలుగా వర్ణించి దండాలు దాసకాలు పెట్టి కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకు, రే చస్తారా, నశించిపోతారా, నరకానికి పోతారా, అరే కళ్ళు తెరవండిరా, నా మాట వినండిరా, నమ్ముకోండిరా, మారు మనసు పొందండిరా, బాప్తిస్మం పొందండిరా, వస్తున్నాడురా, ఒక్కొక్కడి పెళ్లి చేస్తాడురా, నా మాట వినండిరా, రాబోతున్నాడురా, దగ్గరకు వచ్చాడురా, వాకిటి ఎందు ఉన్నాడురా, త్వరగా వచ్చుచున్నానని చెప్పాడురా అని మనం ఎన్ని చెప్పినా వాడికి అర్థమయ్యే సావట్లా. అర్థం చేసుకోకపోగా మాకెందుకు చెబుతున్నారా అని కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు, గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరి కళ్ళు తెరవబడాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి దిగి రావాలి. అర్థమైందా? సంతోషంగా స్తోత్రం చెప్దామా? కొంతమందికి మాటలతో అర్థమైంది, కొంతమందికి మాటలతో కాదు, శక్తి చూస్తేనే కనెక్ట్ అవుతారు. పౌలన్న అయితే కొరింథీయులకు చెప్పేశాడు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అని. సో శక్తి దిగి రావాలి. చాలా దినాల నుంచి నేను ఆశపడుతున్నది అదే, శక్తి దిగి రావాలి, దేవుని శక్తి కనబడాలి, దేవుని శక్తి ఆకర్షించాలి, దేవుని వాక్శక్తి వాళ్ళని తాకాలి, వాళ్ళ హృదయాల్లో పరివర్తన తీసుకొని రావాలి, వాళ్ళని తన వైపు తిప్పుకోవాలి. తన బలమైన బాహువు చాపితేనే ఇది జరుగుతుంది. దేవా, నువ్వు కదలకపోతే మేము ఎవరిని మార్చగలమయ్యా? మా ఇంటోళ్ళే మా మాట వింటలేదు ప్రభా, మా సొంత వాళ్ళే మా మాట వింటలేదు ప్రభా, మేము చెప్తుంటే ఎగతాళి చేస్తున్నారు ప్రభా, పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని గురించి మేము మాట్లాడుతుంటే మమ్మల్ని ద్వేషిస్తున్నారు, అసహించుకుంటున్నారు, అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు. అన్యజనులు అలాగే చూస్తున్నారు, ఇంటివారు అలాగే చూస్తున్నారు, బంధుజనులు అలాగే చూస్తున్నారు, రక్త సంబంధులు అలాగనే చూస్తున్నారు ప్రభా. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. దేవా, పెంతెకోస్తు పండుగ నాడు నీ పరిశుద్ధాత్మను పంపి అక్కడున్న ప్రజల్ని ఆలోచింపజేశావు కదా. వాళ్ళు ఆలోచించి వాళ్ళ హృదయాల్లో తట్టబడి పొడవబడి వాళ్ళు రక్షణ పొందేటట్టు చేశావు కదా. దయచేసి నీ శక్తిని పంపు దేవా, మానవ హృదయాల్లో కార్యాలు జరిగించున్నట్లు నీ శక్తిని పంపు దేవా అని మనం ప్రార్థన చేసి దేవుని శక్తిని ఆహ్వానించకపోతే, ఆకర్షించకపోతే ఉజ్జీవాన్ని మనం చూడలేం బిడలారా. ఈ పాయింట్ దగ్గరికి మిమ్మల్ని తీసుకురావాలని ఇన్ని తిప్పులు పడ్డాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఒక బలమైన ఉజ్జీవాన్ని చూడాలంటే ఏం కావాలి? దేవుని శక్తి దిగి రావాలి. ఇశ్రాయేలీయులు రెండు తలంపుల మధ్య తడబడుచున్నప్పుడు, బయలు దేవుడా యెహోవాయే దేవుడా అనే రెండు తలంపుల మధ్య తడబడుచున్నప్పుడు వాళ్లకు సత్యం ఏదో గ్రహింపగలిగించడానికి ఏలియా మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్నియే దిగి వచ్చి బలిపీఠం మీద ఉన్న పశువును, కట్టెలను, రాళ్లను సహా బుగ్గి చేసి తన శక్తిని కనపరిచినప్పుడు ఇశ్రాయేలు జనమంతా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఎలుగెత్తి ఘనపరిచారు. అప్పటిదాకా రెండు తలంపుల మధ్య తడబడుతున్నటువంటి దైవ జనాంగం ఒక్క తలంపులోకి వచ్చేసింది. ఈరోజు అన్యజనుల రక్షణ సంగతి పక్కన పెట్టేస్తే క్రైస్తవ సంఘం ఈనాడు రెండు తలంపుల మధ్య తడబడటం కాదు, అనేక విషయాలలో అభిప్రాయ భేదాలున్నాయి, సిద్ధాంత వైరుధ్యాలున్నాయి, అనేక తలంపుల మధ్య తడబడిపోతుంది సంఘము. ఏకంగండి 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 అని అందరం గొంతెత్తి ఘోషిస్తున్నాం, కానీ ఏక మనసు తీసుకొచ్చే సత్యము విషయంలో అందరికీ ఏకాభిప్రాయము లేనందున మన కౌగిలింతలన్నీ, మన ఆలింగనాలన్నీ పైన తప్ప హార్ట్ఫుల్ అయితే కావటం లేదు. ఏక మనసు రావట్లేదు, ఏకాత్మ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే అభిప్రాయ భేదాలు ఉన్నాయి, సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నాయి, అనేక తలంపుల మధ్య నేటి సంఘము తడబడిపోతుంది. సంఘము సంఘటితమై ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి ప్రార్థిస్తేనే శక్తి దిగుతుంది. శక్తి దిగితేనే అన్యజనుల సమాజము రక్షింపబడుతుంది. ఇదంతా జరగాలంటే ముందు సంఘం ప్రక్షాళన కావాలి. నాటి ఇశ్రాయేలు జనాంగం రెండు తలంపుల మధ్య ఉంది, నేటి క్రైస్తవ సంఘం అనేక తలంపుల మధ్య తడబడుతుంది. నాటి ఇశ్రాయేలు జనాంగము దేవుని శక్తిని చూసి ఏక తలంపుకు వచ్చినట్టు నేటి క్రైస్తవ సంఘం కూడా ఒక్కటే సిద్ధాంతంలోనికి, పరిశుద్ధులకు అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధలోనికి రావాలంటే దేవుని శక్తి దిగి రావాలి, దైవ వాక్యాగ్ని ధరకు దిగి రావాలి. దేవుని శక్తి దిగి వచ్చి అందరి కళ్ళు వెలిగించితే, అందరి హృదయాలు తెరవబడితే, దేవుని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు అన్ని డినామినేషన్లో ఉన్న వాళ్ళ కళ్ళు దేవుడు తెరిస్తే తప్ప నువ్వు ఎంత నేర్పుగా చెప్పినా వాడు పుట్టిన సిద్ధాంతాన్ని వాడు వదిలిపెట్టుకోడు. వాడికి దిగింది బ్లూ ప్రింట్ అలాగే దిగింది. వాడి హృదయంలో బ్లూ ప్రింట్ ఎలా దిగింది? తెల్లని హృదయంలో బ్లూ ప్రింట్ పడిపోయింది. వాడికి సిద్ధాంతం విషయంలో విషబోధ,
వాడికి ఎన్ని చెప్పినా సరే వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఆ సిద్ధాంతం నుంచి బయటికి రాడు. కడుపు మండిపోయిద్ది. చివరికి వాడిని ఒక శత్రువులాగా చూస్తాం మనం. ఈ విధంగా క్రైస్తవ సంఘములోని డినామినేషన్లన్నీ ఒక సంఘమును మరొక సంఘం శత్రువు వలె చూస్తుంది. దానికి మొదటి కారణం సిద్ధాంత అయోమయం, గందరగోళం, సిద్ధాంత వైరుధ్యం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు అంటే పెంతెకోస్తోళ్ళకి బలదు, పెంతెకోస్తోళ్ళు అంటే వాళ్ళకి పడదు. ఇద్దరంటే బ్రదర్ని వాళ్ళకి పడదు. ఏమండి? ముగ్గురు అంటే లూథరన్ వాళ్ళకి పడదు, లూథరన్ వాళ్ళకి బాప్టిస్ట్ వాళ్ళకి పడదు. వీళ్ళందరూ కలిసి మెథడిస్ట్ వాళ్ళకి పడదు. ఏమండి? అసలు వీళ్ళందరూ కలిపి టీపీఎం వాళ్ళకి పడదు. వీళ్ళందరూ కలిసి హెబ్రోన్ వాళ్ళకి పడదు. ఏమండి? వీళ్ళందరూ కలిపి సాల్వేషన్ ఆర్మీ వాళ్ళకి పడదు. వీళ్ళందరూ కలిపి ఎల్ఈఎఫ్ వాళ్ళకి పడదు. కలిసినప్పుడు ఏదో ప్రైజ్ లార్డ్ చెప్పుకోవటం, లేకపోతే వందనాలు చెప్పుకోవటం. క్రిస్టియన్సా మీరు? బైబిల్ ఉంది క్రిస్టియన్స్ అని. ఫస్ట్ పరిచయం బాగుంటుంది. బ్రదర్ ప్రైజ్ లార్డ్, వందనాలు, ఫస్ట్ పరిచయం బాగుంటుంది. తర్వాత ఏ సంఘం అన్నకాడ వచ్చింది ఇక చిచ్చు. మీరు ఏ సంఘం అంటే నేను ఎల్ఈఎఫ్ బ్రదర్, ఎల్ఈఎఫ్ సరే. మీరే సంఘం? మేము పెంతెకోస్తులే. ఓహో, గోలగా మీది. డ్రమ్ములు తీసుకొని బాది ఎగురుతారుగా, పక్కన వాళ్ళు బాది గోల లేక గోలంతా మీ దగ్గరే ఉంటుంది. కానీ ఈయన మనసులో కలిగి సిద్ధాంతం బయటికి రానంత వరకు ప్రైజ్ లార్డ్ బాగుంటుంది, వందనాలు బాగుంటుంది. సంఘం ఏదో చెప్పేసరికి అప్పటిదాకా పక్కన కూర్చున్నాడు అటో సీట్లో పోతాడు, ఇటో సీట్లో పోతాడు. అభిప్రాయ భేదాలు, వ్యక్తుల మీద వ్యక్తిగత విద్వేషాలు, అసూయ, కక్షలు, సిద్ధాంత వైరుధ్యాలు, ఇలాంటివి అనేకములు జొరబడి నేడు సంఘమును చీల్చినాయి. సంఘము అనేక శాఖలుగా విడిపోయింది, డినామినేషన్లుగా విడిపోయింది. డినామినేషన్ భేదాలు కొంతమందికి, అభిప్రాయ భేదాలు కొంతమందికి, వ్యక్తిగత అసూయలు కొంతమందికి. ఒక సంఘంలో ఒకడు ముందుకు పోతుంటే మిగిలిన సంఘాల వాళ్ళకి అందరికీ కడుపుమంట. రకరకాలుగా ఇక అందరి హృదయాల్లో ఈ విధమైన వైరుధ్యాలు వచ్చేసి అంతా కలిసి క్రైస్తవ సంఘమే కానీ, అంతా కలిసి ఒక శరీరం అందరి అవయవాలే కానీ, ముక్కంటే కన్నుకు పడదు, కన్నంటే కాలుకు పడదు, కాలంటే చెవికి పడదు, చెవి అంటే చెయ్యికి పడదు. మళ్ళీ అన్నీ కలిసి హల్లెలూయా అంటున్నాయి. అన్నీ కలిసి మా దేవుడు యేసయ్య అంటున్నాయి. అర్థం కాని వాళ్ళు స్తోత్రం చెప్పండి. మీకెందుకు అర్థం కాదు? మళ్ళీ అందరూ కలిసి యేసయ్య పాటలే పడుతున్నారు. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, వందనము నీకే నా వందనము, స్తోత్రం చెల్లింతుము అని ఒక సంఘం వాళ్ళు పాడతారు. జయరాజు యేసు జెండ క్రింద సేవకు వస్తిమి, సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు. భయం లేక పరమ బలముంది మనము పనిని చేయుదము. అందరూ కలిసి యేసయ్య జయరాజు, యేసయ్య విజయవీరుడు, యేసయ్య సుగుణాల సంపన్నుడు, సద్గుణశీలుడు, అందరూ కలిసి యేసయ్య దేవుడు ఒక్కడైనప్పుడు మరి ఇన్ని రకాలుగా ఎందుకు విడిపోయిందంటే సత్యము స్పష్టము గాక, లేఖనం అర్థం గాక, దేవుని గ్రంథములో ప్రత్యక్షత దొరకక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కడు ఒక్కొక్క భాగాన్ని పట్టుకొని సిద్ధాంతం చేసుకొని కూర్చున్నాడు. అది ఇప్పుడు వచ్చిన గొడవ. 5 గుడ్డోళ్ళు కలిసి ఏనుగును చూద్దామని పోయారంట. అట్లుంది ఇప్పుడు సంఘం బతుకు. దేవునికి స్తోత్రం. 5 గుడ్డోళ్ళు కలిసి ఏనుగును చూద్దామని పోయారంట. ఒక చోట ఏనుగు కట్టబడి ఉంది. పోయారు, అడిగారు, ఏమండి ఏనుగును పట్టుకుంటే ఏమన్నదంటే, నేను ఉన్నాలే, పోయి చూడండి ఏం పోయింది అన్నాడు మావటివాడు. ఏనుగు దగ్గర వాడు ఉన్నాడు. బాబు దగ్గర ఉండు నువ్వు, లేకపోతే మమ్మల్ని ఏమన్నా చేసిద్దేమో. అందరూ దాన్ని పట్టుకొని చూశారు. ఒకడికి కాలు చిక్కింది. వాడు పట్టుకున్నంతసేపు కాలునే తడులాడుతున్నాడు. ఒకడికేమో తొండం చిక్కింది, ఒకడికేమో తోక చిక్కింది, ఒకడికేమో చెవు చిక్కింది. వాడు ఆ చెవునే పట్టుకొని ఆహా ఏనుగంటే ఇదా అనుకుంటున్నాడు వాడు. ఒకడికేమో ఏమండి కాలు చిక్కింది, చెవి చిక్కింది, తొండం చిక్కింది, తోక చిక్కింది, పొట్ట చిక్కింది. అది చూడండి అక్కడ కనపడతారు ఫోటోలో. ఓకేనా? ఒకడు తోక పట్టుకున్నాడు చూడండి, ఒకడు పొట్ట పట్టుకున్నాడు, ఒకడు తొండం పట్టుకున్నాడు, ఏమండి ఒకడు దంతం పట్టుకున్నాడు. అక్కడేమో దాదాపు 7. మనం 5 చెప్పుకుందాం. ఇప్పుడు 7 మళ్ళీ స్టోరీ ఎక్కువైంది, అందుకని తీసారా బాబు. థ్యాంక్ యూ. అందరూ ఏనుగు దగ్గరికే పోయారు. అందరూ ఏనుగునే పట్టుకున్నారు. మొత్తం కలిసి మళ్ళీ మీటింగ్ వేసుకుంటున్నారు 5. ఒకడు అన్నాడు, అరే ఏనుగంటే ఏమి లేదురా, స్తంభం రావు అన్నాడు. వాడు కాలు పట్టుకున్నాడు. ఇంకొకడు అన్నాడు, ఏనుగంటే ఏమి లేదు, శాటహే అన్నాడు. వాడు చెవు పట్టుకున్నాడు. ఇంకొకడు అన్నాడు, ఏనుగంటే ఏమి లేదురా, పైపు గొట్టం ఉంటుందే, పెద్ద గొట్టం, మెత్తటి గొట్టం అన్నాడు. వాడు తొండం పట్టుకున్నాడు. ఇంకొకడు అన్నాడు,
ఏనుగంటే ఏం లేదు రా చీపురు కట్ట అన్నాడు. వీడు తోక పట్టుకున్నాడు. ఏనుగు తోకకున్న వెంట్రుకలు చీపురు పొలాలాగా ఉంటాయి. ఇప్పుడు చూసారా మీరు? అంత దళసరిగా ఉంటాయి. ఒకడన్నాడు ఏం కాదు ఇవన్నీ ఏం కాదు, ఏనుగంటే సట్టుబండ అన్నాడు. వాడు పొట్ట పట్టుకున్నాడు. ఇప్పుడు మీరు గమనించాలి, వాక్యములో ఒక్కొక్క పాయింట్ను పట్టుకొని ఇలా విడిపోయారు. నిజమే, ఇవన్నీ కలిపింది ఏనుగు. చీపురు కట్ట వంటి తోక, మెత్తటి గొట్టం వంటి తొండము, చేట వంటి చెవి, చట్టుబండ వంటి పొట్ట, స్తంభం వంటి కాలు. ఇవన్నీ కలిపితే ఏనుగు. ఇందులో చేటంత చెవి ఏనుగులో భాగమే, చీపురు కట్ట లాంటి తోక ఏనుగులో భాగం, మొత్తం మళ్ళీ దానియే. అట్లాగే మన వాళ్ళందరూ పట్టుకుంది వాక్యమే. ఎవడన్నా కలిసి వాక్యమే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పు. ఎవరన్నా కలిసి వాక్యమే మాట్లాడతాడు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, వాక్యము సత్యమని యోహాను సువార్త 17లో యేసయ్య చెప్పాడు. 119వ కీర్తన 160 వచనములో నీ వాక్య సారాంశము సత్యం అన్నాడు. అన్నీ కలిపి పోగు చేసుకుంటేనే అసలు సత్యం బయటకు వచ్చింది. ఇది విషయం. మరి ఇప్పుడు ఇదంతా జరగాలంటే ఏం కావాలి? వాక్య అగ్ని ధరకు దిగి రావాలి. హల్లెలూయా. వాక్యాగ్ని ధరకు దిగి రావాలంటే భూమి మీద ప్రతి భక్తుడు ఏలియా వలె ప్రార్థించాలి. పడిపోయిన బలిపీఠపు రాళ్లను తిరిగి నిర్మించి దాని మీద కృతజ్ఞతా స్తోత్రార్పణ అర్పించి సజీవయాగముగా మన దేహమును సమర్పించి దేవుని ఆహ్వానించాలి. దేవా, నీ శక్తిని దింపు, సత్యమేదో తేటపరచు, అందరి కళ్ళు తెరువు, తలంపుల రకరకాల తలంపుల మధ్య తడబడుతున్న సంఘమును సంఘటితపరచు. అందరూ ఏక మనసు, ఏకాత్మ, ఏక భావము, ఏక తాత్పర్యంలో నీకు వచ్చినట్లు దేవా శ్రద్ధ వహించు, దృష్టి నిలుపు, కార్యము చేయమని పరిశుద్ధులందరూ కూడా ఏలియాల వలె మారి మొర్ర పెట్టాలి దేవునికి. దేవుని శక్తి దిగి రావాలి. దిగొస్తే రెండు జరుగుతాయి. సంఘములో ఉన్నటువంటి దుర్బోధలెల్లా నశిస్తాయి. సంఘము ఏకమైపోతుంది. సంఘం ఏకమై దేవునికి మొర్ర పెట్టినప్పుడు అన్యజనుల మార్పు కొరకు అవసరమైన శక్తి వెలువడుతుంది. అప్పుడు అన్యజనులు మారుతారు. సంఘం ఎప్పుడైతే ఏకమై శక్తివంతం అవుతుందో ఒక ఆకర్షణీయంగా మారిపోతుంది. అనేకులు ఆకర్షణ దెబ్బకు వచ్చేస్తారు సంఘములోనికి. అనేక హృదయాలు పొడవబడతాయి, మార్పు చెందుతారు. ఈ రెండు జరుగుతాయి. ఈ రెండు జరగాలంటే రెండేంటి చెప్పండి? ఎంతమంది శ్రద్ధకి వింటున్నారో చూద్దామని అడిగాలి. మీకు అప్పులు ఉన్నాయని నాకు తెలుసు. మీలో కొంతమందికి పిల్లలు లేరని నాకు తెలుసు. మీ ఆయన రోజు నిన్ను కొడుతున్నాడని కూడా నాకు తెలుసు. మీ పిల్లలు చదువులకు వెళ్ళబోతున్నారని నాకు తెలుసు. మీ అబ్బాయి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారని నాకు తెలుసు. మీ అమ్మాయికి 30 ఏళ్ళకి దగ్గరికి వచ్చి ఇంకా పెళ్లి కాలేదని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. నీకు కోర్టు కేసు ఉందని నాకు తెలుసు. నీ పొలం ఇంకొకటి ఆక్రమించుకున్నాడని తెలుసు. ఇప్పటికీ 1 ఎకరం పొలం జరిగాడని తెలుసు. అడిగితే తన్నబోతున్నాడని కూడా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్తగా నువ్వు పని మొదలు పెట్టబోతున్నావు అని తెలుసు. ఒక వ్యాపారం మొదలు పెట్టబోతున్నావు అని తెలుసు. సేవ చేయాలనుకుంటున్నావు అని తెలుసు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరెవరు ఏమేమి అవసరాలు కలిగి వచ్చి కూర్చున్నారో కూడా కొంత అంచనా వేయగలను. మరి తెలిసినప్పుడు అవి చెప్పాలిగా. ఇవన్నీ నాకే తెలిసినప్పుడు ఆయనకి తెలియవైంది. కొట్టుకట్టు కాదయా, నీకు అప్పులో నేను సంగతి నాకే తెలిసినప్పుడు ఆయన తెలీదు. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఏ ప్రాబ్లంలో ఉన్నావో ఆయనకు తెలుసు. నీకు తెలియదు ఇంకోటి సంగతి కూడా ఆయనకు తెలుసు, నాకు తెలిసి ఏంటంటే నువ్వు అనుభవిస్తున్న సమస్యలకు పరిష్కారం కూడా ముందే సిద్ధపరచబడి ఉందని ఆయనకు తెలుసు, నాకు తెలుసు. తప్పకుండా అది నీకు దక్కుద్దని నాకు తెలుసు. దాని వలన నువ్వు పరిష్కారం పొందుతావని కూడా నాకు తెలుసు. అందుకే నేనేం టెన్షన్ పడను, పద్దాకల వాటి గురించి మీకు చెప్పను. ఎందుకంటే మీరు కూడా తిక్కలోళ్ళు కాదు, సోదోళ్ళు కాదు, తెలివి తక్కువళ్ళు కాదు. అందుకని నాకు నమ్మకం. వాటి మీద మీరు దిగులు పెట్టుకోరు, నేను చెప్పే మాటల మీద మనసు పెడతారని. ఇంకొకటి కూడా చెబుతున్నా, పెట్టవలసిన విషయాల మీద మనం మనసు పెట్టి అడగవలసిన వాటిని మనం అడిగినప్పుడు మనం అడగని వాటిని కూడా దేవుడు చేస్తాడని బైబిల్లో ఉంది. ఒక్క నిరూపణ. సొలొమోను ఏమన్నాడంటే, లెక్కకు ఇసుక రేణువల వలె ఉన్న ఈ ప్రజలందరినీ నాకు ఇచ్చావు. రాజు అంటే అన్నిటికంటే ముఖ్యంగా న్యాయ విషయంలో క్రమంగా ఉండాలి. న్యాయ తీర్పుల విషయంలో నేను న్యాయం చేయాలి. కాబట్టి వీరందరికీ సరిగా తీర్పు తీర్చడానికి, న్యాయం విధించడానికి, నడిపించడానికి జ్ఞానం ఇమ్మని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీ శత్రువుని ప్రాణమైనను, దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను నువ్వు కోరక రాజుకు తగినది నీవు అడిగావు. అడగాల్సింది అడిగావు కనుక వాటితో పాటు అడిగిన దాంతో పాటు నువ్వు అడగని 2 ఇస్తున్నాను అన్నాడు. అడిగిందేమో జ్ఞానము, అడగనివి 2 ఏమిటో తెలుసా? నీకు ఐశ్వర్యమును ఘనతను ఇస్తున్నాను అన్నాడు.
సంఘమా, ఎప్పుడు మర్చిపోవద్దు బిడ్డలారా, దేవుని ముందు మోకాళ్ళుని పొద్దుగూకులు మన డబ్బా కొట్టడం కాదు. కొడితే తప్పేం కాదు, దేవుడు ఇవ్వనని ఏం చెప్పలా, నువ్వు అడగొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఒక మెచ్యూర్డ్ పర్సన్గా నిన్ను అంచనా వేయలేడు. పద్దాకల మోకాళ్ళు నా అప్పులు 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 అప్పులు, నువ్వు మోకాళ్ళు లేగిన వస్తుందిరా ఇక అప్పులు అని మొదలుపెట్టిద్ది అయ్యా అనుకుంటాడు. ఈ తరము వారిని దేంతో పోల్తును? సంత వీధులలో మీకు పిల్లన గ్రోవి ఊదితిమి, మీరు నాట్యమాడరైతిరి, మిమ్మల్ని పిలిచితిమి, మీరు ఇలా చేయరైతిరి అలా చేయరైతిరి అని పిలుపులాటలు ఆడుకొని పిల్లకాయలను పోలున్నారు అన్నాడు. పిల్లకాయల భక్తి చేయకూడదు, పిల్లకాయల మైండ్ మనకు ఉండకూడదు. కాస్త ఎదిగిన పెద్దల్లాగా వ్యవహరించాలి. మోకాళ్ళు నిన్నప్పుడు దైవ చిత్తానుసారమైన ప్రార్థన మనం చేసినప్పుడు, దేవునికి ఇంపైన సువాసన లాంటి ప్రార్థన, ఇష్టపడే విజ్ఞాపన మన నుండి వచ్చినప్పుడు నిన్ను ఒక ఎదిగిన వ్యక్తిగా దేవుడు పరిగణిస్తాడు. ఒక పెద్దదానిలాగా పెద్దోళ్ళలాగా చూస్తాడు. నువ్వు అడగాల్సిన వాటిని అడిగినప్పుడు నువ్వు అడగని సంగతులు ఏవో కూడా చూసి అవి కూడా నీకు ఇస్తాడు. వెర్రిమోకం, అది తెలుసుకో. సూత్రం. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. అర్థమైందా? అసలు ఏం పట్టవు, అసలు నేను ఏమడగాలి, ఏమడిగితే దేవుడు ఏమేం కార్యాలు చేస్తాడు ఏం పట్టవు. మోకాళ్ళు వేసిన కాడి నుంచి అయ్యా అబ్బాయి అయ్యా, అయ్యా అమ్మాయి అయ్యా, ఓరి నీ అబ్బాయి అమ్మాయి చల్లకుండా. ఈ మోకాళ్ళు వేసిన ప్రతిసారి అబ్బాయో అబ్బాయి అమ్మాయో అమ్మాయి, ఓరి నాయన. పక్కన వాళ్ళకి చిరాకు పుట్టే దేవుడు కూడా చిరాకు పుట్టే. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం, విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. దేవునికి మహిమ. దేవునికి మనం అసలు ఏ ప్రార్థన చేయాలి, ఏమేమి అడగాలి దేవుని ముందు? దేవా, నీ వాక్యాగ్ని, నీ పరిశుద్ధాత్మగ్ని నీ భూమి మీదికి పంపు, సంఘములోనికి పంపు, అన్ని జనముల్లోనికి పంపు. ఇంకా మారరేమయ్యా, సేవకులు మారరేమయ్యా, సేవకులు యహాలు గర్వాలు తగ్గవేమయ్యా, ఏక మనసు రాదేమయ్యా, విధికి నలిగిన అనుభవాల్లోకి రారేమయ్యా, ఒకరినొకడు ఎంచుకునే పద్ధతి పోదేమయ్యా. మా దైవ జనాంగంలో ఏక మనసు లేదు ప్రభువా. అందరూ ప్రార్థనా పరులే, కానీ ఏక మనసుతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినట్టు గ్రంథములు అనేక చోట్ల ఉంది కదయ్యా. అపోస్తల కార్యము 2లో అందరూ కూడినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినట్టు, 4లో అందరూ కూడినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినట్లు, 16లో పౌలు శీలలు కలిసి ప్రార్థించి స్తుతించినప్పుడు, కూడి ప్రార్థించినప్పుడు ఏకమై ప్రార్థించినప్పుడు, ఏక మనసుతో ప్రార్థించినప్పుడు ప్రతి చోట కూడా పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చినట్టుంది కదయ్యా, శక్తి దిగి వచ్చినట్టుంది కదయ్యా. శత్రువు కుట్ర చేశాడు ప్రభువా, సేవకులు ఐక్యం కాకుండా కుట్ర చేశాడు, హాల్ రెచ్చగొట్టాడు, సిద్ధాంత అయోమయం కలిగించాడు, వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునేటట్టు మోసగించాడు. ఎవరి కోళ్ళు నేనే గొప్ప నేనే గొప్ప నేనే గొప్ప నాదే గొప్ప అని విర్రవీగేటట్టు చేశాడు, హాల్ రెచ్చగొట్టాడు. దైవ జనాంగంలో ప్రేమ లేదు, గౌరవం లేదు, సంఘటితం లేదు, సమైక్యత లేదు, ఏక మనసు లేదు. వీళ్ళందరూ ఏకమై కలిసి ప్రార్థిస్తే కదా దేవా ఉజ్జీవం వచ్చేది. సేవకుల్లో ఐక్యత లేనప్పుడు విశ్వాసుల్లో ఐక్యత లేదు, సంఘములుగా విడిపోయింది. ఒక సంఘము కాస్త అనేక సంఘములుగా విడిపోయింది, డినామినేషన్లుగా విడిపోయింది. దేవా, సంఘం ఎప్పుడైతే సంఘటితం అవుతుందో, ఏకమవుతుందో, ఏక మనసు వస్తుందో, అప్పుడు కదా అభిషేకం వచ్చేది, అప్పుడు కదా ఆత్మల రక్షణ జరిగేది. ఆదిమ సంఘములో ఆ ఏక మనసు ఉన్నందున కదా అనేకులు వేల మంది రక్షణలోకి వచ్చారు, దినముల్లోనే వచ్చారు. ఈరోజు సంవత్సరాలు గడిచిపోతున్నారు, రాకడ సమీపం అవుతున్నా. ఎందుకు ఆత్మల రక్షణ కార్యం విపరీతంగా జరగట్లేదు? మొదటి శతాబ్దపు క్రైస్తవంలో వచ్చిన ఉద్యమం ఇప్పుడు ఎందుకు రావట్లేదు ప్రభువా? ఆనాడున్న ఐక్యత ఈనాడు లేదు, ఆనాడున్న ఏక మనసు ఈనాడు లేదు, ఆనాడున్న ఏకాత్మ ఈనాడు లేదు, ఆనాడున్న అభిషేకం ఈనాడు లేదు ప్రభువా. నిజంగా ఎంతమంది ఇలాంటి విషయాన్ని ఎత్తి ప్రార్థన చేస్తారు? అంత మెచ్యూరిటీ ఎవరికి ఉంది? అంత పరిపక్వత ఎంతమందికి ఉంది? అంత పరిపూర్ణత ఎంతమందికి ఉంది? అసలు ఇలాంటి విషయం ఒకటి దేవుని ముందు ఉంచాలని ఎంతమందికి తెలుసు? బిడ్డలారా, అలాంటి వాళ్ళు మీలో కొందరు ఉండొచ్చు, అందరూ అలాంటి వాళ్ళు కావాలి. హల్లెలూయా జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా జయమనుచు పాడెదం, ఏలియా దినములే వచ్చెను. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెగా, దుర్బోధలెల్ల నశించగా వాక్యాగ్ని ధరకు దిగి వచ్చెగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా జయమనుసు పాడెదం ఏలియా దినములే వచ్చెను. నాడు ఏలియా ఒకడే, ఈనాడు ఏలియాల గుంపు తయారు కావాలి. మొర్రపెట్టాలి దేవునికి. దేవా, అనేక తలంపుల మధ్య తడబడుతున్న సంఘమును సంఘటితపరచునట్లు, ఐక్యపరచునట్లు దేవా దిగిరా. ఈ అయోమయం గందరగోళం అంతా తొలగించు ప్రభువా. ఏ విధంగా ఐక్యపరుస్తావో తెలియదు. నీ శక్తి దిగిరావాలి ప్రభువా, దిగిరావాలి. దేవా సహాయం వచ్చాయి. ఒక సేవకుని పట్ల ఒక సేవకున్న దురభిప్రాయాలు తొలగించు, చిన్న చూపు తొలగించు, తక్కువ అభిప్రాయం తొలగించు. పరిసయ్యులు తయారయ్యారు. ప్రతివాడు ఇంకొక సేవకుడిని తక్కువగా చూడటమే, ప్రతి సేవకుడు ఇంకొకరిని చీపుగా లెక్కేయటమే. వాడు చేసే పని ఏందో, వాడు ప్రకటించే సత్యంలో వాస్తవం ఎంత ఉందో అనేది ఆలోచించాడు. ఏ గాడి పక్కనోడు అది చేస్తున్నాడు, పక్కనోడు ఇది చేస్తున్నాడు, వాడికంటే నేను బెటర్ ఆనందపడుతున్నాడు. చండాలం అయిపోయింది. అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి. నేటి సంఘం అలా లేదా? విశ్వాసులు అలా లేరా? సేవకులు అలా లేరా? మరి ఇప్పుడు భారం కలిగి మనం దీనికోసం ప్రార్థన చేయాలా లేదా? మరి సంఘం ఎప్పుడు శక్తివంతం అవుతుందో అప్పుడు అన్ని జనులను ఆకర్షించగలుగుతుంది. సంఘం ఎప్పుడు ప్రభావంతో నింపబడుతుందో అప్పుడు అన్ని జనులను ఆకర్షించగలుగుతుంది. దేవుని స్పష్టమైన సూచక్రియలు, మాత కార్యాలు, అపోస్తలుల కార్యంలో జరిగిన కార్యాలు ఇప్పుడు జరుగుతున్నాయా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నిజం చెప్పండి. జరుగుతున్నాయా? ఎక్కడో అరాకొరా కొన్ని. అపోస్తలుల కార్యంలో కనపడినంత ఉజ్జీవం ఇప్పుడు కనపడుతుందా? ఒకే ఒక కూటానికి 3,000 మంది బాప్తిస్మం పొందిన అనుభవం మన ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా చూసామా? 3,000 కూటాలు పెట్టిన ఒకటి సరిగా మారు మనసు పొందట్లా. దేవునికి స్తోత్రం. ఏమండి, అప్పుడే ఒకటే కూట 3,000 మంది, ఇప్పుడే 3,000 సార్లు ప్రసంగం చేసిన ఒకటి సరిగా మారట్లా. ఎవడన్నా మారి బాప్తిస్మం పొందినోడు సంవత్సరానికి 33 సార్లు బళ్ళు ఎగుతున్నాడు. వాడు శక్తివంతంగా ఉండట్లా, వాడు సాక్షిగా మండట్లా. ఏదో ఊగిసలాడుతున్నాడు, కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన ప్రాణిలాగా. పడతా లెగుస్తా. శక్తిహీనమైన సంఘము, విశ్వాసగణం, భక్తగణం, సేవకగణం. చిన్న చిన్న వస్తువులకు బానిసలైపోయాం. నేత్రాశ పాపానికి బానిసలైపోయాం. చాలా విషయాలు వింటున్నాం కానీ భారం రావట్లా. బలిపీఠం మీద అగ్ని ఆరిపోయింది. ప్రార్థన బలిపీఠపు దారిద్ర్యంతో నింపబడిపోయింది. వాక్యం వింటున్నప్పుడు, మాటలు వింటున్నప్పుడు అదే అని ఆలోచన చేస్తున్నాం, రేపబడుతున్నాం. కూటం అయిపోయి బయటికి వెళ్ళేసరికి మళ్ళా దయ్యం పక్కన వచ్చి చేరుతుంది. నిర్జీవ వస్తువులు చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. మైండ్ మారిపోతుంది, చెడిపోతున్నాం. ఒక చిన్న రీల్ చూస్తే చాలు, ఎప్పటిదాకా 1.5 ప్రసంగం అంతా కూడా డిలీట్ అయిపోతుంది. ఇంత దారుణంగా దిగజారిపోయింది ఈరోజు సంఘ పరిస్థితి. రాను ఇంకా దుర్భరం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దైవజనమా, దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని గ్రహించాలి. వారు ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. అపోస్తలుల కార్యములో ఆ మహిమ, వాళ్ళు ఏక ప్రార్థన చేసినప్పుడు, ఏక మనసుతో చేసినప్పుడు దిగి వచ్చాను. అందుకే ప్రభువు చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో అన్నాడు. అలాగే భూమి మీద ఎవరైనా తాము వేడుకొను దేని గూర్చైనా ఏకీభవించిన ఎడల అన్నాడు. చాలా స్పష్టంగా ఉంది వాక్యం. ఏకీభవించడం అంటే ఏక మనస్సు కలిగి అడగటం. కుటుంబాలన్నీ అప్పుల పాలైపోయి సమస్యలతో అల్లాడిపోతున్నారు కానీ కలిసి ప్రార్థించరు. కారణం దయ్యం. ఐక్యం కానీ ఎట్లా? కుటుంబం అంతా విచ్ఛిన్నం. నానా రకాల సమస్యలతో, వేదనలతో, బాధలతో అల్లాడిపోతారు. రోగాలు ఉంటాయి, కుటుంబ సభ్యులకు అప్పులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, కేసులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అవసరాలు తీర్చబడవు. అయ్యో ఇలా ఉంది కదా, మనం కలిసి ఏకమై ప్రార్థన చేద్దాం రండి అనుకోరు. ఎవరి సెల్ ఫోన్ వాళ్ళకు ఉంది. కొంప ఒక పక్కన నాశనం అయిపోతున్నా సరే, కుటుంబం చిన్నాభిన్నమైపోతున్నా, కూలిపోతున్నా సరే. అంతకుముందు అందరూ కలిసి ఏకమై టీవీ చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవడు సెల్లు అడుగుంది. భార్య సెల్లు, భార్యకి భర్త సెల్లు. సెల్ అంటేనే సెల్లు. అందరూ సెల్లో పడిపోయారు. దేవునికి స్తోత్రం. జైల్లో బందీకానాలైనప్పుడు జైల్లో వేసిన సెల్లో వేశారంటాం కదా, ఇప్పుడు ఆ సెల్లో ఈ సెల్లో పడ్డారు. నేను చెప్పే జోక్ కాదు ఆయన, నిజం. ఎవడు కరోనా వచ్చినప్పుడు ఐసోలేట్ చేశారు, ఐడియా ఉందా? ఐసోలేషన్లో ఉంచారన్నారు. అలాగే ఇప్పుడు సెల్ ఫోన్ రావటం వల్ల ఎవడు కూడా ఐసోలేట్ అయిపోయాడు. ఫ్యామిలీలో కూడా సంబంధాలు లేవు పెద్దగా. సెల్ పక్కన పెట్టినప్పుడు నాకు ఒక తల్లి ఉందా, నాకు ఒక తండ్రి ఉన్నాడా? సెల్ పక్కన పెట్టినప్పుడు నాకు భర్త ఉన్నాడు కాదు, వాడికి అంత కూడా ఉండాలి కాదు అని. సెల్ పక్కన పెడితే నాకు భార్య పిల్లలు ఉన్నారు కాదు, అప్పుడు స్పృహలోకి వస్తున్నారు. దాదాపు అందరూ కూడా అది చేత పట్టుకున్నారంటే ఇక కళ్ళు తిప్పుకునే పరిస్థితి లేదు. సంఘములో ఐక్యత జడగొట్టాడు.
సంఘములో ఉన్నటువంటి సేవకులను మత్తులను చేశాడు, శరీరేచ్ఛలు రెచ్చగొట్టాడు, ఆహాన్ని రెచ్చగొట్టాడు, పిచ్చి వస్తువులు చేతికిచ్చి చావండ్ర ఆత్మీయంగా అని అందరి సమయాలు దొంగిలిస్తున్నాడు. నేను చెప్పే అన్ని పచ్చి నిజాలు. విశ్వాసుల సమయం నాశనం అవుతుంది, సేవకుల సమయం నాశనం అవుతుంది. శరీరేచ్ఛలు రెచ్చగొడుతున్నాడు, కొంతమందిని శరీర బలహీనతల్లోకి నెట్టేస్తున్నాడు, చాలామందిని ఐసోలేట్ చేసి పడేస్తాడు. శత్రువు గెలుస్తున్నాడు, వాడిని గెలవనీయకూడదు. కానీ ఏం చేద్దాం, అందరూ బందీలు అయిపోయారు. అసలు దీని గురించి ఆలోచనే లేదు. ఈరోజు కూటానికి వచ్చినప్పుడు కూడా అందరి గొడవ ఒకటే, నా సమస్యలు తీరాలి, నా బాధలు పోవాలని. కొంచెం డేగ కన్నుతో పైకి లేచి సంఘం మీద దృష్టి పెట్టి, సమాజం మీద దృష్టి పెట్టి, అసలు సమాజం ఎటుపోతుంది, సంఘం ఎటుపోతుంది, పరిచర్య ఏమవుతుంది, రాకడ దగ్గరకు వస్తుంది, ఇంకా రక్షణ పొందిన ఆత్మల సంగతి ఏంటని సరైనటువంటి అభిప్రాయం కలిగి, సరైన దృక్పథం కలిగి, భారం కలిగి ఆలోచించే విశ్వాసులు, సేవకులు తక్కువ మంది. ఇలాంటి విషయాలను దేవుని ముందుకు నువ్వు తీసుకెళ్ళినప్పుడు, ఇంత సీరియస్ మ్యాటర్ని నువ్వు దేవుని ముందుకు తీసుకెళ్ళినప్పుడు, నీ మెచ్యూరిటీ, నీ పరిపక్వత నా తండ్రికి అర్థమైతే ఖచ్చితంగా నీ లైఫ్లో జోక్యం చేసుకొని, నా పరిచర్య విషయంలో, ఆత్మల విషయంలో, సంఘం విషయంలో ఇంత చిత్తశుద్ధి కలిగి, ఇంత శుద్ధ హృదయం కలిగి నా బిడ్డ ప్రార్థిస్తున్నప్పుడు, ఆశపడుతున్నప్పుడు, వాంఛిస్తున్నప్పుడు, నా బిడ్డ బాధ్యత నేను తీసుకొని నా బిడ్డకున్న ప్రతికూలతలను తొలగించి నా కుమార్తెను, నా కుమారుని ఇంకా ఫ్రీ చేస్తాను, నా పని చేసేటట్టు, వారు ఇంకా అనేక సంగతుల గురించి మొరపెట్టేటట్టు వారి భారం తెలియజేస్తానని అనుకుంటాడు. నీకు ఇబ్బంది పెడుతున్న శోధనలు తొలగిస్తాడు. ఇది రహస్యం. నువ్వు సంగతులను పైనే చూచుచున్నావు, అసలు విషయాలు పట్టించుకోవటల్లా. సొలొమోను అడగాల్సింది అడిగాడు కనుక అడగనివి 2 కూడా ఇచ్చేశాడు. ఈరోజు నువ్వు నేను అడగాల్సినవి దేవుని ముందుకు వచ్చి అడిగినప్పుడు, నీవు అడగని సంగతులు కూడా నీకు అనుగ్రహించి నీ బంధకాల్లోంచి నా తండ్రి నేను విడిపిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? తేలిగ్గా తీసుకోవద్దు, సీరియస్గా తీసుకొని దేవుని ముందుకు రండి. నేను చెప్పిన సంగతులు మీరు రెండిటి కోసం అడగాలి. మొట్టమొదటిది, దైవశక్తి భూమి మీదికి ఒరిజినల్గా దిగి రావాలి. సంఘాలలో, సమాజాలలో దేవుని శక్తి కనబడాలి. దేవుని శక్తి దిగొస్తేనే మనుషుల్లో మార్పు కలిగిద్ది, అన్యజనులలో రక్షణ కలిగిద్ది. నువ్వు 100 మాటలు చెప్పు, వాక్చాతుర్యంతో తీయని కహానీలు 100 చెప్పేవాడు మారడు. కాసేపు టైం పాస్ చేసి పోతాడు, కానీ ఎవడి గుండె కదలదు. హృదయాలు కదిలి మార్పు రావాలి అంటే దేవుని శక్తి దిగి రావాలి. రోగులు స్వస్థత పొందటం ప్రజలు చూడాలి. అంటే వాటిని ఆధారం చేసుకోమని నేను చెప్పట్లా, 2 ఈక్వల్గా జరగాలి. యేసయ్య టైంలో ఎలా జరిగినాయో, అపోస్తలుల టైంలో ఎలా జరిగినాయో అలా జరగాలి. వాక్యము ప్రకటించబడాలి, వెనువెంట సూచక క్రియలు, మహత్ కార్యాలు, అద్భుతాలు జరుగుతూ రావాలి. చెప్పండి, 2 జరగాలి. వాక్యము ప్రకటించబడాలి, వెనువెంట సూచక్రియలు, అద్భుతాలు, మహత్ కార్యాలు ప్రభు చేస్తా రావాలి. అప్పుడు వాక్యం స్థిరపరచబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి వచనాలు ఒక్కసారి చూడు. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించుచుండిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. 16:20 బిడ్డలారా, నేను ముగిస్తున్నా, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఈ విషయంలో బాగానే ముదిరారు. నేను చెప్పే విషయాలు కూడా మీరు ముదరాలి. ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనని? ఏడవాలి యేసయ్య పాదాలు పట్టుకొని, ఏవయ్యా నీ కార్యాలు, ఏవయ్యా నీ శక్తివంతమైన కార్యాలు, ఏవయ్యా నీ సూచక్రియలు, ఏవయ్యా అన్యజనులు ఆశ్చర్యపోయి అబ్బో నా ప్రభు అని నేను మయంపరిచే కార్యాలు, ఏవయ్యా. అచ్చంగా మేము వాటి మీద ఆధారపడలేదయ్యా, వాక్యమే మెయిన్. కానీ యేసయ్య నువ్వు ఆనాడు వచ్చినప్పుడు ఒట్టి వాక్యంతో ఆపలేదుగయ్యా, నీ శక్తివంతమైన కార్యాలు కూడా చేశావుగా. దేవా, వాక్యమును వెదజల్లుము, నీ కార్యములను కూడా జరిగించుము. దేవా, నీ శక్తిని కనపరచుము, నీ ప్రభావాన్ని కనపరచుమయ్యా. అయ్యా దిగిరాయ్యా, సింహము వలె ఆర్భటించుచు దిగిరాయ్యా, పరాక్రమశాలివై దిగిరాయ్యా, నీ శక్తిని చూపించయ్యా. మేము అడగకపోతే, నువ్వు రాలేదంటే ఓకే, మేము అడుగుతున్నాం అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటున్నావయ్యా, రాయ్యా, దిగిరాయ్యా. అన్యజనులలో నీ నామము మహిమపరచబడినట్లు దేవా దిగిరాయ్యా. మా సోదరుల పాపములన్నీ మేమే నీ కడ ఒప్పగను, శాపము నుండి మా ఈ ప్రజలు దేవా విడుదల పొందగను.
సోదరుల పాపములన్నీ మేమే నీ కడ ఒప్పగను. శాపము నుండి మా ఈ జనులు దేవా విడుదల పొందగను. నీతి సూర్యుడా నీదు వెలుగును భారతదేశము చూడగను. నీతి సూర్యుడా నీదు వెలుగును భారతదేశము చూడగను. నీదు జ్ఞానము నీతి మార్గము ప్రజలంతా పొందగను. నీదు జ్ఞానము నీతి మార్గము ప్రజలంతా పొందగను. దేవా దర్శించుము, దేవా దయచేయుము, దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము ఆ దేశ ప్రజల కోసం. దేవా దర్శించు మా దేశం, మా విజ్ఞాపనలు చేశాము ఆ దేశ ప్రజల కోసం. దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం, దేశ ప్రజల కోసం, ప్రియమైన ప్రజల కోసం దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. దేవునికి మహిమ. నీతి సూర్యుడా, లైవ్ లో జూమ్ లో ఉన్న బిడ్డలు చూపి ఇట్లా వాడు. మరి వాళ్ళు వింటున్నారో వింటలేదో నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఆ పని చేయట్లా. అందరూ వినండి బిడ్డలారా, కన్నీరు గార్చండి, అందరూ కన్నీరు గార్చండి. నీతి సూర్యుడా నీదు వెలుగును భారతదేశము, నా దేశం భారతదేశము చూడగను. నీతి సూర్యుడా నీదు వెలుగును భారతదేశము చూడగను. నీదు జ్ఞానము నీతి మార్గము ప్రజలంతా పొందగను. దేవా దర్శించుము, దేవా దీవించుము, దేవా దర్శించు మా దేశం, మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము ఆ దేశ ప్రజల కోసం. దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు గార్చాలి. దేవా నా సమస్యలు కాదయ్యా, నా అప్పులు బాధలు రోగాలు నొప్పులు ఇబ్బందులు కాదు, నా ప్రజలయ్యా, నా ప్రజలు. నీ సంఘమయ్యా, నీ సంఘం, నా ప్రజలు ప్రభువా, అమాయకులైన నా ప్రజలు ప్రభువా, అజ్ఞానంలో ఉన్న నా ప్రజలు ప్రభువా, నశించిపోతున్న నా ప్రజలు ప్రభువా. దేవా నీ శక్తిని దించు దేవా. యేసయ్యా నువ్వు ఉన్నప్పుడు నీ వాక్కుతో పాటు శక్తి చూపించావు అయ్యా. అపోస్తలుల కార్యంలో నీ వాక్కుతో పాటు శక్తి చూపించావు. మరి మా దినాల్లో ఎందుకయ్యా చూపుకున్నావు? మా దినాల్లో నీ వాక్కుతో పాటు నీ శక్తి కూడా దించయ్యా. దేవా నీ నిజమైన శక్తి దిగి రాకపోతే నకిలీ గాళ్ళు, గారడీ గాళ్ళు పెట్టరేగుతారు ప్రభా. వాళ్ళ మాయలతో ప్రజల్ని మోసగిస్తారు ప్రభా. నిజమైన శక్తి, దైవిక శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, నీ ప్రభావము నిజముగా దిగకపోతే గారడీ గాళ్ళు లెగుస్తారు ప్రభువా. వాళ్ళు మహానుభావులుగా చలామణి అవుతారు ప్రభువా, ప్రజలు ఇంకా మోసపోతారు ప్రభువా. శక్తి ఒరిజినల్ గా దించు, నీ బలమైన శక్తి దిగిరాని ప్రభు. నీ శక్తి దిగి రావాలి, నీ శక్తి దిగి రావాలి. మనం ప్రార్థన చేయాలి బిడ్డలారా. దేవుని మహిమాయుక్తమైన కార్యాలు ఒరిజినల్ గా భూమి మీద జరగాలంటే పరిశుద్ధులారా గళమెత్తండి, పరిశుద్ధులారా రోధించండి, పరిశుద్ధులారా ప్రార్థించండి. దేవుని శక్తిని దించమని వేడుకోండి, దేవుని ప్రభావాన్ని దించమని వేడుకోండి. లేకపోతే వేల కొలది ఆత్మలు ఒక్క దినమందు రక్షణ కార్యం జరగదు బిడ్డలారా. చూసారా మీరు? ఒక సూచక క్రియ వలన 3,000 మంది, మరొక సూచక క్రియ వలన 5,000 మంది, 2 సూచక్రియల వల్ల 8,000 మంది పట్టబడ్డారు. కానాలో జరిగిన సూచక్రియ వలన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. సూచక్రియలు, మహత్ కార్యాలు, అద్భుతాలు అవసరమేనండి. తెలుసా మీకు? సూచక్రియల వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యము స్థిరపరచబడింది అన్నాడు అక్కడ. సో వాక్యము స్థిరపరచబడినట్లు సూచక్రియ అవసరం. శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన సూచక్రియ అవసరమైంది. 3,000 మంది రక్షణ పొందినట్లు అనేక రకాల భాషలు మాట్లాడే వరము సూచక్రియ అవసరమైంది.
5,000 మంది రక్షణ పొందినట్లు పుట్టుకుంటి వాడిని స్వస్థపరిచిన సూచక్రియ అవసరమైంది. మారాలి, రిపోర్ట్స్ మారాలి, ప్రజలలో అద్భుతం జరగాలి, చైతన్యం రావాలి, రోగులకు స్పష్టమైన స్వస్థత కార్యాలు జరగాలి. రొమ్ము కొట్టుకొని చెప్పాలి, నా దేవుడు స్పష్టంగా చేసిన సూచక్రియ ఇది అని. రిపోర్ట్స్ మారాలి, చెడిపోయిన కిడ్నీలు బాగవ్వాలి, పాడైపోయిన గుండె బాగవ్వాలి, పాడైపోయిన దేహం బాగవ్వాలి, కుంటివారు నడవాలి, గుడ్డివారు చూడాలి, చెవిటివారు వినాలి, మూగవారు మాట్లాడాలి, మృతులు సజీవులుగా లేపబడాలి. ప్రభు అయిన యేసు యొక్క మహిమగల కార్యాలు భూమి మీద జరగాలి. క్యాన్సర్ 4th స్టేజీలు కూడా రిటర్న్ అవ్వాలి, తగ్గిపోవాలి, వెనక్కి తగ్గాలి. గొప్ప గొప్ప జబ్బులున్న రిపోర్ట్స్ మారిపోవాలి. యేసు నామములో శక్తి దిగి రావాలి. ప్రజలలో కదలిక వచ్చినట్లు దేవుని ఒరిజినల్ కార్యాలు జరగాలి. లేకపోతే ప్రజలు ఇంకా మోసపోతారు. మాయగాళ్ళు, మంత్రగాళ్ళు, గారడిగాళ్ళ బారిన పడిపోయి ఆత్మల్ని నాశనం చేసుకుంటారు, డబ్బుని కూడా నాశనం చేసుకుంటారు, వారి కష్టార్జితాన్ని పాడు చేసుకుంటారు. బిడ్డలు, ప్రజలు రక్షింపబడినట్లు వారి కళ్ళు తెరవాలి, దేవుని వాక్యం వెదజల్లబడాలి, సూచక క్రియలు కూడా జరగాలి. దీనికోసం భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. ఒక సంగతి అయిపోయింది, దేనికోసం ప్రార్థన చేయాలన్నాను, దేవుని శక్తి దిగి రావాలి, ప్రజలు దేవుని సూచనలు చూడాలి, దానికోసం మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా నేను చెప్తున్నాను, సేవకుల మధ్యలో అహం పనిచేస్తుంది. అహం ఇందులో ఎవడు కేటాయింపు లేదు. అందరూ పరిసయ నీతిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. పరిసయ తత్వం ఏంటో తెలుసా? తాను ఎలాగున్నాడో దేవుని ముందు చెప్పుకోవటం వేరు, పక్కవాడిని పోల్చుకొని ఆనందపడటం వేరు. దేవాలయంలో పరిసయుడు ఉన్నాడు, వెలుపటేమో సుంకరు ఉన్నాడు. పరిసయుడు అంటున్నాడు, దేవా, ఆ సుంకరి వల్ల నేను ఉండక నేను ప్రతిదినము మరి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను నీకు భయపడుతున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను మరి 10వ భాగం ఇస్తున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను చేతులు కడుక్కొని భోజనం చేస్తాను. ఆ సుంకరి వలె అంత సుంకరిని చూసుకొని, మనోడిని చూసుకొని కంపేర్ చేసుకొని, సుంకరి కంటే నేను బెటర్ అని వీడు ఉప్పొంగుతూ ఉన్నాడు మందిరంలో నిలబడి. కానీ బయట ఉన్న సుంకరి, అయ్యో నేను అయోగ్యుడును, అపాత్రుడును, నీ వైపు చూడటానికి కానీ నీ మందిరంలో అడుగుపెట్టడానికి కానీ యోగ్యత లేని వాడిని ప్రభాని రొమ్ము కొట్టుకొని ప్రలాపించాడు. దేవుడు ఏమని చెప్పాడో తెలుసు? ఆ లోపల ఉన్నోడు కంటే బయట ఉన్నోడు అంగీకరించబడి వెళ్ళిపోయాడని చెప్పాడు. ఈరోజు దైవజనుల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, మీరు ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోండి దేవుని వాక్యం చెప్తుంటే, ఒకడి మీద ఒకడు అతిశయపడటం అనే దరిద్రం ఈనాడు దైవ జనాంగంలో జొరబడింది. పచ్చిగా చెప్తున్నాను, ఒకడి మీద ఒకడు అతిశయపడటం, ఒకడి మీద ఒకడు రేగటం, ఒకడినొకడు ఎగతాళి చేసుకోవటం, ఒకడినొకడు అప్పగించుకోవటం, ఒకడినొకడు విమర్శ చేసుకోవటం, ఒకడినొకడు దూషించుకోవటం, దుయ్యబట్టడం అనే పాపం ఎక్కువైపోయింది. అందరిలో పరిసయ నీతి ప్రవేశించింది. సుంకర్లాగా, దేవా, నా సహోదర సేవకులందరూ యోగ్యులు, నేనే పాటి వాడిని ప్రభువా అని ఏడ్చేవాడు లేడు. ప్రతి ఒక్కడు పక్కోడిని తిట్టేవాడే, పక్కోడిని పోల్చుకొని పక్కోడి మీద అతిశయపడేవాడే. అలాగైపోయింది ఈరోజు. అలాంటి స్థితి సేవకులు విరిగిపోవాలి. ఎలారా అయిపోయింది. ఇక నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ మూసేస్తున్నాను, ఇంకా మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఆలోచించండి, అవునా కాదా? ప్రతి దైవజనుల్లో విరిగి నలిగిన మనస్సు రావాలి. తనకంటే ఎదుటివారు యోగ్యులు అనుకోవాలి, తనకంటే ఎదుటివారు ఉత్తములు అనుకోవాలి. సుంకరేమని బాధపడుతున్నాడు, అదిగో దేవాలయంలోకి పోయాడు పరిసయుడు, పరిశుద్ధుడు, నేను పాపిని అని తన దీనస్థితిని బట్టి దేవాలయంలో కల్లా పోయి ప్రార్థిస్తున్నాడంటే అతను ఎంతో కూడా వెళ్ళకుండా తను తగ్గించుకున్నందున దేవుని చేత అంగీకరించబడ్డాడు, యోగ్యుడిగా ఎంచబడ్డాడు, దీవించబడ్డాడు. ఈరోజు దైవ జనాంగంలోని అహం విరగాలి. సేవకుల్లో అహం విరిగినప్పుడు, ఒకరినొకడు సన్మానించుకొని గౌరవించుకొని మాట్లాడుకున్నప్పుడు, కలిసి ప్రార్థించినప్పుడు కార్యములు జరుగుతాయి. 2 జరగాలి ప్రియులారా. అన్యజనుల్లో మార్పు, రక్షణ రావాలి. సంఘములో అబద్ధ బోధలు తొలగిపోయి సత్యస్థాపన జరగాలి. దయ్యము కల్పించిన దయ్యాల బోధలన్నీ నాశనం అయిపోవాలి. కాబట్టి 2 జరగాలంటే అన్యజనులలోకేమో దేవుని సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేసే శక్తి దిగి రావాలి. శిలువ శక్తి, సువార్త శక్తి దిగి రావాలి. సంఘములోకేమో వాక్యాగ్ని దిగి రావాలి. సంఘములోనికేమో వాక్యాగ్ని దిగి రావాలి.
దుర్బోధల్ని కాల్చిపడేయాలి, సేవకుల్లో అహాన్ని విరగ్గొట్టాలి. ఖచ్చితంగా చేయాలి ప్రార్థన. ఈ దైవజనుల్లో ఉన్న అహాన్ని విరగ్గొట్టు ప్రభువా. ఒకరినొకరు గౌరవించుకొని సన్మానించుకునే మనసు మా సేవకుల్లో వచ్చేటట్టు చెయ్యి. సహాయం చేయి ప్రభువా అని కన్నీరు గార్చాలి, ప్రార్థన చేయాలి. రెండవది, దేవా నీ శక్తి ఒరిజినల్గా ప్రజలు చూడాలి ప్రభువా. అది మా సంఘములో వెల్లడవ్వాలి, మా సంఘాల్లో వెల్లడవ్వాలి. సార్వత్రిక సంఘమంత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘమంతటిలో నీ శక్తి వెదజల్లబడాలి, వెల్లడవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుని పరిశుద్ధాత్మ బల ప్రభావంలో దిగి రావాలంటే అందరూ ఏకమై ఏక మనసుతో ప్రార్థించాలి. ఏక మనసుకు అడ్డుగా వచ్చేది అహం. అందరిలో అహం విరిగిపోవాలని కూడా ప్రార్థన చేయాలి. నాకు తెలిసి మీరు అడుగుతారు, సేవకుల్లో అహం విరిగిపోవాలి ప్రభువా అని అడుగుతారా? ఎంతమంది చేస్తారు? ఏమని చేస్తారు? సేవకుల అహాన్ని విరగొట్టు ప్రభువా. దీన మనసు వచ్చేటట్టు చేయి ప్రభు. ఒకరికంటే ఒకరు యోగ్యులు అనుకునే మనసు వచ్చేటట్టు చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. తర్వాత నీ సూచ్యక్రియలు మహత్కార్యాలు జరిగేటట్టుగా ప్రభువా కార్యము చేయమని ప్రార్థన, నీ శక్తిని దించమని, శక్తిని పంపమని ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఈ రెండు. మరి ఇక్కడ మీ గురించి మీరు అడగరా? దేవా నాలో ఉన్న హాని కూడా విరగొట్టు ప్రభువా. సేవకుల ఐక్యమైతేనే కాదు ప్రభా, సంఘముగా మేము కూడా ఏకాత్మ కలిగిన వారమై ఉండాలి. నేను కూడా నాకంటే ఇతరులు యోగ్యులు అనుకునే మనసుకు రావాలి. ఆ విధంగా నన్ను కూడా విరగొట్టు ప్రభువా. అయ్యా సీరియస్గా తీసుకుంటున్నారా లేకపోతే ఇటు నీటి వదిలేస్తారా? మహారాజులు, అమలారా, అయ్యలారా, ఇంకా ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే వాక్యం అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దిగొస్తేనే హృదయాల్లో మార్పు కలుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే సూచక్రియలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే సేవకుల విరిగి నలిగిన మనసు వచ్చేది. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే నా పరిస్థితులు మారుతాయి. పరిశుద్ధాత్మ శక్తితో ఉంటేనే వాక్యం అర్థమవుతుంది. రండి ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీదకి రండి. దేవా మంచి విషయం నాయన, మంచి విషయం, అవసరమైన విషయం. నిజమే, మేమంతా ఐసోలేట్ అయిపోయాం ప్రభువా. సెల్కి బందీలం అయిపోయినాం. నేత్రాశ పాపం ఈవేళ ప్రపంచాన్ని ఏలుతుంది. భక్తులలో భక్తి తరిగైపోయింది. ప్రార్థనా పరుల ప్రార్థనా జీవితం కొరవడిపోయింది. ప్రార్థనా బలిపీఠపు దారిద్ర్యం భయంకరంగా వ్యాపిస్తుంది. ఒకప్పటి ప్రార్థనా పరులు, ఉపవాస ప్రార్థనా పరులు ఈరోజు సన్నిధిని కోల్పోయారు, ప్రార్థనను కోల్పోయారు, భారాన్ని కోల్పోయారు, భక్తిని కోల్పోయారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారయ్యారు. దేవా నీకంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే స్థితికి మేము దిగజారిపోయాము. దేవా మా పాపములు మేమే ఒప్పుకుంటున్నాం. దేవా మమ్మలను క్షమించు. మా హాని విరగొట్టు, అతిశయాలను విరగొట్టు, గర్వాన్ని విరగొట్టు. మా అతిశయ కారణం నీవై ఉండాలి ప్రభువా. అతిశయిస్తే నీ అందే తప్ప మేము కలిగి ఉన్న దేనిని బట్టి కూడా అతిశయపడకూడదు. మాకంటే ఇతరులు యోగ్యులను ఎంచుకునే దీన మనస్సు మాకు దయచేయి ప్రభువా. విరిగి నలిగిన హృదయం మాకు దయచేయి ప్రభువా. మా సేవకులకు దయచే, విశ్వాసులమైన మాకు దయచే, పరిచారకులందరమైన మాకు దయచే. క్రొవ్విన స్థితి మా నుండి తొలగించు ప్రభువా. దీన హృదయం మాకు దయచే. పెళ్లి సుధనం మాల విరగొట్టు, మెత్తని మృదు స్థితిని దయచే. దయ్యముల జ్ఞానం వంటి జ్ఞానం మాకొద్దు, పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. మృదువైనది, సాధువైనట్టిది, సులభముగా లోబడినది, ఆ జ్ఞానం కావాలి మా. అడుగుదాం రండి, ప్రార్థనలో అడుగుదాం రండి, దేవుని గోజాడదాం రండి. అడగవలసిన మనం అడిగినప్పుడు దేవుడు మనం అడగకుండా విడిచిపెట్టినవి కూడా మన ఎడల జరిగిస్తానని సొలొమోను ఉదంతంలో సాక్ష్యం ఇచ్చాడు. ప్రభు పాదాలు పట్టుకుందాం రండి బిడ్డలారా. నేటి సంఘములో ఎంతమంది భారంతో ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు. దేవుడు దీన్ని మనకు బయలుపరిచాడు. ప్రభుకి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రము, 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 స్తోత్రము నాథా. నాథా సత్యస్వరూపి, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాథా. దైవజనులారా మోకాళ్ళ మీదకి రండి, ఎలుగెత్తి ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం రండి. కళ్ళు మూయండి, తలలు వంచండి. యేసయ్యా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. బిడ్డలారా జూమ్లో కనపడుతున్న బిడ్డలు కూడా ప్రార్థనలో కళ్ళు మూసి నోరు తెరవండి మా. స్తోత్రాలు చెప్పండి మా, స్తోత్రాలు చెప్పండి మా. చెల్లి స్తోత్రాలు చెప్పు. జూమ్లో కనపడుతున్నావు నా ముందు నువ్వు. ఎల్లో డ్రెస్ చెల్లి, నువ్వే కళ్ళు మూసావు ఇప్పుడు. ఏకీభవించు, స్తోత్రం చెప్పు, నోరు తెరు. యేసయ్యా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నాకు కర్తవ్యం బోధించినందుకు నీకు స్తోత్రాలమ్మా.
ప్రభా స్తోత్రమయ్యా, మాకు అమ్మవి అయ్యవి నువ్వేనయ్యా. యేసయ్యా నీకు స్తోత్రము 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 నానా. చెప్పమ్మా, చెప్పురా తల్లి, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. దేవుడు తన వాక్యాన్ని పంపాడు, కర్తవ్యాన్ని బోధించాడు. ఈరోజు త్రాగుబోతు భర్తలతో ఆడపిల్లలు అల్లాడిపోతున్నారు, మూర్ఖులైన భర్తలతో ఆడపిల్లలు అల్లాడిపోతున్నారు. నిన్న ఒక చెల్లి చెప్తుంది, గుండె రగిలిపోతుంది. నిన్న ఒక చెల్లి చెప్తుంది, వాడు తాగుడికి బానిసై దరిద్రుడు, వాడి కష్టాతీతాన్ని తాగుడికి దారిపోసి ఇంట్లో అన్నానికి ఇవ్వకపోతే, పిల్లలు తల్లి తల దువ్వుకుంటే జుట్టు వస్తే ఆ జుట్టుని భద్రం చేసుకుందంట. దాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో పిల్లలకు అన్నం పెట్టుకుందామని జుట్టు అమ్మి వాడు ఆ జుట్టును కూడా తీసుకెళ్లి తాగి ఇతరులకి తాగిపిచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఆ కుటుంబాన్ని వేధించడం మొదలు పెట్టాడు. ఒక త్రాగుడు తన ఎంత నీచానికి తీసుకెళ్తాం చూడు. తన భార్య, తన పిల్లలు, వాడు కామానికి కన్న పిల్లలు, వాడు విచ్చలవిడి కామానికి కన్నాడుగా దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు, వాడి కామానికి కన్న పిల్లలు, వాళ్ళ జుట్టు వాళ్ళ కడుపు నింపుకోవటానికి ఆడపిల్లల జుట్టు పోగు చేసుకొని దాన్ని అమ్ముకొని పొట్ట పోసుకుందాం అనుకుంటే వాడు దాన్ని కూడా అమ్మి తాగాడంటే ఎంత దారుణం. ఆ భార్య గుండె ఎంత కోత గురైతే ఒకసారి ఊహించండి. పిల్లలకి ఏం పెట్టాలి? అమ్మ ఆకలి అనుకుంటా వస్తారే పిల్లలు, ఏం పెట్టాలి? జుట్టు అమ్ముకొని కడుపు నింపుకునే పరిస్థితి ఏంటండి? ఈరోజు కుటుంబాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. త్రాగుబోతుతనంతో, విచ్చలవిడి జీవితాలతో కుటుంబాలని శాపాలుగా మారుస్తున్నారు. నాతో ఆ చెల్లి అంటుందన్నా, నేను నా పిల్లలు చనిపోదాం అనుకుంటున్నామన్నా, మేము బ్రతకలేమన్నా, ఈ టార్చర్ అనుభవించలేమన్నా, మా కడుపుకి అన్నం లేదన్నా, పస్తులతో బతుకుతున్నావా నేను బోర్ నేడిస్తే నా హృదయం నీరైపోయింది. నేనేం చేయాలి? ఈరోజు కుటుంబాలు అలాగా శాపగ్రస్తం అయిపోయి ఉన్నాయి బిడ్డలారా. దేవుడు జోక్యం చేసుకోకపోతే కుటుంబాల్లో పరిస్థితులు మారవు. దేవుడు జోక్యం చేసుకోకపోతే ఆ భాగ్యుల జీవితాలు మారవు. ఈ దుర్మార్గతలో, ఈ నీచ ప్రవృత్తిలో ఉన్న వాళ్ళని నా దేవుడు మొత్తైనా సరే మార్చాలి. వాళ్ళని మొత్తైనా మార్చాలి. ప్రార్థన చేద్దాం రండి. దేవా ఎంతమంది బిడ్డలు ఇలాంటి స్థితిలో అల్లాడిపోతున్నారు. భాగ్యులు ప్రభువా, నీ శక్తిని పంపు నాయనా, భూమి మీదికి నీ శక్తిని పంపు నాయనా. మా బలిపీఠాలు తిరిగి మండుతాయి ప్రభువా. మేము తీర్మానం చేసుకున్నాం నాయనా, మళ్ళా ప్రార్థనా బలిపీఠాలు కట్టుకోవాలి. నీ అగ్ని దిగి వచ్చినట్లు మేము మరలా ప్రార్థించాలని నిర్ణయించుకున్నాం దేవా, తీర్మానం చేసుకున్నాం దేవా. మేము అడుగుతాం దేవా, ఇక ఆపం దేవా. నీ శక్తి దిగి వచ్చేంత వరకు ఆపం. కార్యాలు మా కళ్ళ ముందు స్పష్టంగా కనపడేదాకా మేము ఆపం. మాకు తెలియదు, నువ్వు కదలాలి ప్రభువా, నువ్వు కదలాలి నాయన, నువ్వు దిగి రావాలి ప్రభువా. సంఘములోనికి దిగి రావాలి. వాక్య సత్యమా, వాక్య దైవమా, సమాజంలోనికి దిగి రావాలి. ప్రజలు రక్షింపబడాలి. వ్యసనపరులు మారాలి, త్రాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, నరహంతకులు మారాలి, మాంత్రికులు మారాలి, అబద్ధమైన వాటిని మొక్కేవాళ్ళు మారాలి. నపుంసకులు మారాలి, పురుష సంయోగులు మారాలి, విచ్చలవిడి లైంగిక పాపాల్లో బతుకుతున్న వారు మారాలి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్కు బానిసలైన వాళ్ళు విడుదల పొందాలి. నువ్వు కదలాలయ్యా, నువ్వు కదలాలి. సంఘము ప్రార్థిస్తుంది, కదులు. సంఘం అడుగుతుంది, కదులు. ఏకమై అడుగుతుంది, కదులు. ఏకాత్మతో అడుగుతుంది, ఏక భావంతో అడుగుతుంది, ఏక మనస్సుతో అడుగుతుంది, కదులు. దేవా నీ శక్తిని పంపు దేవా, నీ శక్తిని పంపు దేవా. ఈ వేదనలు చూడలేము దేవా, ఈ దుఃఖము చూడలేము, ఈ మత ఉన్మాదాలు చూడలేము, ఈ పైశాచికత్వం చూడలేము, ఈ రాక్షసత్వం చూడలేము. దేవా నువ్వు కదులు దేవా, నువ్వు కదులు దేవా. అడుగుదాం. ప్రజల మనోనేత్రాలు వెలగాలి, మా మనోనేత్రాలు వెలగాలి. సేవకుల్లో గర్వం విరిగిపోవాలి, అహం విరిగిపోవాలి. ఎవడు గోడే నేను గొప్ప అనుకునే నేచర్ నుంచి విరిగిపోవాలి దేవా. అహం నాలో విరిగిపోవాలి దేవా. నేను ఒప్పుకుంటున్నాను, నాలో విరిగిపోవాలి, నా సహోదరుల్లో విరిగిపోవాలి, నాలో విరిగిపోవాలి, నా సహోదరుల్లో విరిగిపోవాలి ప్రభువా. గొప్పవాడు ఒక్కడే, అది నువ్వే ప్రభువా. మేమేమై ఉన్నాం, అది నీ కృప వలన అయి ఉన్నాం, కానీ మా గొప్పతనం ఏమీ లేదయ్యా, మా తెలివితేటలు ఏమీ లేవయ్యా, మా జ్ఞానం ఏమీ లేదయ్యా. నీ కృపేనయ్యా మమ్మల్ని క్షమించయ్యో.
మమ్మల్ని క్షమించు. సోదరి, నీ పక్కనున్న సహోదరి చేపట్టుకో. సోదరుడా, నీ పక్కనున్న సహోదరుడి చేపట్టుకో. నాయనా చేపట్టుకో. చేతులు పట్టుకోండి. మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళు ఉండండి. అడగండి దేవుణ్ణి, దేవా నీ అగ్నిని భూమి మీదికి పంపించు, నీ శక్తిని భూమి మీదికి పంపించు. కూలిపోయిన మా ప్రార్థనా బలిపీఠాలు తిరిగి కట్టు దేవా. మమ్మల్ని బలపరచు దేవా. మాలో ప్రార్థనా ఆత్మని, ప్రార్థనా తాపాన్ని రెచ్చగొట్టు ప్రభువా. మమ్మల్ని ఆకర్షణలు గురి చేసి బలహీనపరుస్తున్నటువంటి దురాత్మలను బంధించు దేవా. దురాత్మలను బంధించు దేవా. అసలైన సంగతులు మాకు మరుగు చేసి వ్యర్థమైన వాటిని మా ముందుకు తెచ్చి మమ్మల్ని మోసగిస్తున్న దురాత్మలను, దయ్యములను బంధించు దేవా. వాటిని పాతాళమునకు పంపు, వాటిని పాతాళమునకు నెట్టివేయి. వాస్తవమైనవి వాస్తవంగా చూచే కళ్ళు మాకు దయచే. దేనికోసం మా కళ్ళు కన్నీరు గార్చాలో దానికోసమే మా కన్నుల నుండి కన్నీరు వచ్చేటట్టు చేయి. దేనికోసం మా గుండె బద్దలు కావాలో దానికోసమే మా గుండె బద్దలు అయ్యేటట్టు చేయి దేవా. మేమందరం ఏకమై అడుగుతున్నాం దేవా, ఏకమై అడుగుతున్నాం దేవా. కనికరించు, మా ప్రార్థన ఆలకించు. సంఘములోనికి నీ అగ్నిని పంపు, సమాజంలోనికి నీ అగ్నిని పంపు. నీ శక్తి దిగి రావాలి, నీ ప్రభావం దిగి రావాలి, ఒరిజినల్గా రావాలి. మోసగాళ్ళు, అబద్ధీకులు, మాయమంత్రాల వాళ్ళు, గారడీగాళ్ళు మారాలి. అబద్ధ బోధ చేసేవాళ్ళు మారాలి. సత్యస్థాపన జరగాలి. మా ప్రార్థన గైకొని జవాబిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనస్ఫూర్తిగా నిన్ను కొనియాడుకుంటూ ఈ ప్రార్థన మీరు ఆలకించారని నమ్ముతూ దీంతో పాటే మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలు కూడా పరిష్కరించి మా బిడ్డలందరినీ నీ హస్తముతో ముట్టి బాగు చేసి అందరినీ ప్రార్థనాపరులను చెయ్యి. ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు ఏ విషయాల కోసం చేయాలో ఆ దర్శనం, ఆ భారం కూడా వారికి దయచేయి. కృపతో జ్ఞాపకం చేసుకో. లేఖనం అర్థమయ్యేటట్టు శక్తి నీవు. ప్రజలు మారేటట్టు అద్భుత కార్యములు జరిగే శక్తి నీవు. సేవకుల్లో ఏక మనసు వచ్చేటట్లు శక్తి నీవు. కృప చూపు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడతాం. కురిపించుము దేవా నీ ఆత్మ వర్షము, ఫలింతును నీకై నా జీవితాంతము. మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. ఒక రకమేమో రాజీ పడని వ్యక్తులు, ఒక రకమేమో రాజీ పడి బతికేసే వ్యక్తులు. రెండు రకాలు. ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, దీని మార్పు కోసం నేనేం చేయాలి అని రాజీ పడకుండా ఆలోచించి ప్రయత్నించి పోరాడే టైప్ ఒకటి. ఇక చేసేది ఏముంది, లేక అయిపోయిందిగా, ఏదో నడుస్తుందిగా, ఏదో జరుగుతుందిగా, ఏదో అవుతుందిగా, కానీలే అని రాజీ పడిపోయి బతికే బతుకులు రెండో రకం. ఇందులో మనం ఏ జాబితాలో ఉండాలో ఆలోచించాలి. సేవకుల్లో కూడా కొంతమంది రాజీ పడే వాళ్ళని చూశాను నేను. కొంతమంది పరిశీలించుకొని ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, దీని మార్పు కోసం నేనేం చేయాలి, నెక్స్ట్ స్టెప్ నేను ఎలా తీసుకోవాలని రాజీ పడకుండా పోరాడే వాళ్ళని చూశాను. రాజీ పడిపోయి ఇది ఇంతేలే, ఇది మారదలే, మన బతికింతేలే అని రాజీ పడే వాళ్ళని చూశాను. నా సైకాలజీ అయితే నేను రాజీ పడే టైప్ కాదు. రాజీ పడటం నాకు ఇష్టం లేదు. ఏదో అట్లా జరిగిపోతుందిగా, అట్లా దొర్లిపోతుందిగా, దాన్ని మనం మారుస్తామా, దాన్ని మనం శాసించగలమా, అదికంతా ఆయన చూసుకోవాల్సిందని రాజీ పడైతే నేను పోను. ఆయన చూస్తాడు, దానికోసం నేనేం చేయాలి. సరే లోకమంతా ఎట్లుందో నాకు అనవసరం, నేను నా వంతు ప్రయత్నం నేనేం చేయాలి అని పారదర్శకంగా ఒక విషయాన్ని ఆలోచించి దానికోసం తపన పడతాను. రాజీ పడి బ్రతకటం నేర్చుకుంటే ఇన్ని మైళ్ళ ప్రయాణం ఉండదు మనది. నాకు అది ఇష్టం ఉండదు. కుటుంబము విచ్ఛిన్నమైనప్పుడు కుటుంబాన్ని ఎలా ఒక ఘాట్లోకి తీసుకొని రావాలి, ఒక మెట్లోకి తీసుకొని రావాలి, దీనికి నేనేం చేయాలి. మిగిలిన కుటుంబ సభ్యులందరూ రాజీ పడిపోయారు, నేను కూడా అలానే ఉండాలా, లేకపోతే నేనేమన్నా చేయవచ్చా, నేనేమన్నా ట్రై చేయాలా, చేస్తే ఏం చేయాలి, ఏ విధంగా ట్రై చేయాలి, కుటుంబం మొత్తాన్ని సంఘటితపరిచి వీళ్ళందరినీ కలిపి
ఎదుర్కొంటున్న సమస్యల్లోంచి బయటికి తీసుకుని రావడానికి నేనేం చేయాలి? ఫస్ట్ పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే, నా అహాన్ని విరగొట్టుకోవాలి. అహాన్ని విరగొట్టుకొని దీన మనసు కలిగి అందరిని ఆకర్షించగలిగినప్పుడు కుటుంబం ఏకమైంది. కుటుంబం ఏకమైన తర్వాత తలో రూపాయి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దాని అంతటిని ఏకం చేసి అప్పులు తీర్చాలి. అందరూ కలిసి కష్టపడాలంటే ముందు నేనే కష్టపడటానికి ఇష్టపడాలి. అందరూ విరిగిపోవాలంటే ముందు నేను విరిగిపోవాలి. అందరూ తలో పని చేసి కష్టపడాలంటే ముందు నేను కూడా కష్టానికి తలంచాలి అని నేనేం చేయాలి దీనికి నేనేం చేయాలి అని ఆనాడు ఆ కుటుంబం కోసం తపన పడ్డాను. మొత్తం మీద ఆ కుటుంబం ఒడ్డుకొచ్చింది. ఇప్పుడు సంఘము అనే కుటుంబం కోసం తపన పడుతున్నాను. సంఘం కోసం నేనేం చేయాలి? సంఘంలో కనపడుతున్న లోపాలు, సమాజంలో కనపడుతున్న పరిస్థితుల మార్పు కోసం నేనేం చేయాలి? దీనికోసం నేనేం కదిలించాలి అని ఏదో కోణంలో వెతుక్కొని నేను తీసుకోవాలనుకున్న స్టెప్పులు నేను తీసుకుంటున్నా. నేను చేస్తాను, మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి రాజీ పడి అలా బతికేస్తారు, రాజీ పడకుండా పోరాడతారు. నిర్ణయం మీదే. ఇంకా ముగింపు ప్రార్థన చేసి చివరి ప్రార్థనతో ఆశీర్వాద ప్రార్థన చేశానన్న. నిర్ణయం మీదే. పాస్టర్లకు కూడా చెబుతున్నా, పాస్టర్ రాజీ పడి బతికేస్తారా, లేకపోతే రోషం తెచ్చుకొని కసిగా కష్టపడతారా? దేవుని ముందు కూర్చుంటారా? దేవుని ముందు కూర్చున్నా ఏకాంతానికి పోయి గంటలు ప్రతి రోజులో చాలా సమయం అక్కడే గడిపా. నీ శక్తి దిగి రాకపోతే, నువ్వు మాట్లాడకపోతే, నువ్వు కార్యం చేయకపోతే, నువ్వు అద్భుతాలు చేయకపోతే నాకంత సీన్ ఉందా? నేనేం మొనగాడినా? నేనేం పెద్ద ఇదే? నువ్వు కదలకపోతే, వాళ్ళలో కార్యాలు జరగకపోతే, వాళ్ళ ఆ కార్యాలు చూడకపోతే వాళ్ళు ఇతరులకు సాక్ష్యం ఎలా ఇస్తారు? అనేక మంది ఎలా రక్షణలోకి వస్తారు? ఇవన్నీ నా వల్ల అవుతుందా? నేను చేస్తానా? నా వల్ల కాదు, నువ్వే కదలాలని పోయి ఆడు కూర్చున్నా. ఏదో ఆవేశం వచ్చి ఆలోచి పరా ఒకరోజు వస్త్రాలు దించుకొని, 2 రోజులు దించుకొని, 3వ రోజు మళ్ళా ఈ స్థితిలో లేదు. మన వాళ్ళు దరువు అదే. ఆవేశం వచ్చిన 2 రోజులు పరా దించుతారు, 3వ రోజు బొబ్బు ఉంటారు. అంటే పాప కనపడదు, వాళ్ళకెళ్ళి చూస్తున్నారు, వాళ్ళు అనుకున్నారు. మీరు వాళ్ళు కాదు, ఆ స్థితిలో ఎవరున్నా. కార్యము జరిగిందాకా, దేవుడు కదిలిందాకా, శక్తి దిగిందాకా, ప్రజల్లో చైతన్యం వచ్చిందాకా పట్టిన పట్టు వదలకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా గోల అదే. దేవుని ముందు మీకు కూడా అదేగా ఇప్పుడు చెప్పింది. శక్తి దిగి రావాలి, ఇది కాదు ఇంకా బలమైన ఉజ్జీవం చూడాలి మనం అని. ఇప్పటిదాకా ఘోష అదేగా. సేవకులైనా విశ్వాసులైనా రోషం ఉండాలి. ఏలియా పట్టు పట్టాలి. సముద్రం మీద నుంచి అరచేంత మేఘం లేచిందాక మోకాళ్ళ మీద నుంచి లేవాల. దైవజనుడా, సముద్రంలో నుంచి అరచేంత మేఘం పైకి లేచింది, నేను చూశాను, వెళ్తుంది, పైకి వెళ్తుంది అన్నప్పుడు అప్పుడు లేచాడు మోకాళ్ళ నుంచి. ప్రార్థనకు జవాబు వచ్చిందని. ప్రార్థనకు జవాబుగా దేవుడు కదిలిందాక వదలకూడదురా తల్లి, పట్టు వదలకూడదురా, రాజీ పడకూడదమ్మా. సమయమందును అసమయమందును దేవుడిని గదిలిస్తానే ఉండాలి, నడుస్తానే మాట్లాడాలి, ప్రార్థనలో మాట్లాడాలి, పడుకొని మాట్లాడాలి, మోకాళ్ళ మీద మాట్లాడాలి. నాకు తెలియదు, నువ్వు కదులు. గోజులాట మానక గోజాడాలి బిడ్డ. మీరు చెప్పండి, వాళ్ళు దైవజనులు, నేను దైవజనుడు, ఇంకా చాలామంది ఉన్నారు, అందరూ సేవకులమే. నా ఒక్కడి శక్తితో ఇది అయిద్దా? ఈ పరిచర్య జరిగిద్దా? ఎవరు చేశారు? ఎవరి ప్రభావం? డౌట్ లేదుగా. అది ఎలా వచ్చిందో ఆలోచించండి. అది ఎలా జరుగుతుందో, ఎలా జరిగిస్తుందో, ఎలా జరగబోతుందో కూడా కొంచెం ఆలోచించండి. నేను నేర్చుకున్నది ఒకటే, దేవుని పాదాలే. ఇంక వేరే రహస్యం ఏం లేదు. ఈరోజు నీ పరిస్థితులను శాసించేది కూడా ఆయన పాదాల దగ్గరే ఉంది. పట్టు వ్యక్తులు దర్శింపబడిందాక, వ్యక్తుల్లో చైతన్యం వచ్చిందాక, దేవుడు జోక్యం చేసుకున్నదాకా, నీ పక్షంగా దేవుడు తన బలమైన బాహు చాపిందాక మొరపెట్టు. కృప నీకు తోడై ఉండును గాక. కూటమి అయిపోయింది, నా కోసం వస్తావు, వెనక్కి వస్తావు, నేను చేయి ఉంచుతాను, ఆనందం. ఇంకా పోతావు, ఇంటికి పోతావు, ఒక ముద్ద తింటావు, లేదా ఇక్కడ తింటావు, అందరూ ఎటులాంటి సర్దుకుంటారు. ఇక తీస్తావు ఆయుధాన్ని తీసి ఇక మొదలు పెడతావు. అయిపోయింది, నేను చెప్పిందంతా పోయిద్ది. ఆలోచనలు ఉండవు, ఏముండదు, రోషం ఉండదు, పాడుండదు. నీ ఇష్టం. ఇక నువ్వు ఎట్లా ఈ జూమ్లో కనపడుతున్నాడు, లైవ్లో కనపడుతున్నాడు కూడా చెప్తున్నాను, నిర్ణయం మీదే. తిప్పలు పడండి, మోకాళ్ళు వేసి గోజాడండి, దేవుడు సహాయం చేస్తాడు.
అందరికీ వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమగలన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈవేళ నీ దాసుని మరుగుపరుచుకొని మాకు కావలసిన శ్రేష్టమైన మాటలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నీ మాటలు విన్నప్పుడు శిష్యుల హృదయాలు మండినట్లుగా నాయన, నీ దాసుడు ప్రకటిస్తున్న వాక్యం వినిచి ఉండగానే మా హృదయాల్లో పరివర్తన, మా హృదయాల్లో భారము, రోషము, బాధ్యత, అగ్ని పుట్టినందుకు నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రారంభించబడిన అగ్ని ఆరిపోకుండా కడ వరకు నాయన జ్వాలాగ్నిలాగా మార్చబడినగాక. అంతకంతకు భారం కలిగి ప్రతిరోజు ఈ మాటలు ధ్యానం చేసుకొని ప్రార్థన బలిపీఠాలను దిటవపరుచుకొని నీ శక్తి లోకానికి చూపించేంత వరకు, నీ ఆత్మను పొందుకునేంత వరకు పట్టు విడవక ప్రార్థించే కృపను సేవకులైన మా మీద, నీ బిడ్డల మీద, విశ్వాసులు, పరిచరకులు, సుదూర ప్రాంతంలో ఉండి లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డ మీద యేసు నామములో కుమ్మరించబడునుగాక. పట్టు విడవక భారాన్ని పోగొట్టుకోకుండా మరలా మేము బందీలుగా కాకుండా సెల్ ఫోన్కి, లోకానికి, శరీరేచ్ఛలకు ప్రభువా బందీలుగా కాకుండా యేసు నామములో మాకు విడుదల కలుగునగాక, విడుదల కలుగునగాక. నీ పరిశుద్ధ ఆత్మతో నింపి కట్టబడిన త్రాలను తెంచివేయుదువుగాక. సంసోను కట్టివేయబడినప్పుడు ఆ కట్లను అగ్ని చేత కాల్చివేసినట్లుగా నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మా బంధకములు కాల్చివేయబడునుగాక. ఆయన జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ నీ పొలికలోకి, నీ స్వభావములోకి మమ్మల్ని నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకుని వినబడిన మాటలు వ్యర్థముగా పోకుండా మా హృదయంలో పరాకరము కట్టి వాటిని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇక ముందున్న సమయాన్ని సమస్తమును మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ వాక్యం అందించిన నీ దాసుని మీ ఆత్మ చేత, అభిషేకము చేత, శక్తి చేత నింపి ఇంకా సార్వత్రిక సంగమ కొరకు బలపరిచి బలముగా వాడుకొనుదురుగాక. ఈ దాసులు పలికినట్లుగా సేవకుల మధ్య కూడా సమాధానము కలుగునగాక, ఐక్యత కలుగునగాక, ఏక మనసు వచ్చునగాక, ప్రతి భేదము కొట్టివేయబడునుగాక. సమాధానము కలిగించి నీ శక్తితో నింపి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య నామం పేరట ప్రార్థించి పొందుకొని నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘం అంతటికి, సకల దైవజనులకు ఆయన నిత్యత్వంలో చేర్పరంతము మనకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.